నమస్తే సార్. నమస్తే వెల్కమ్ అండి. టు సిగ్నేచర్ స్టూడియోస్. థ్యాంక్ యూ. సార్, రాజకీయంలో మొదటిసారి అడుగుపెట్టినప్పుడు ఇంత ఘన విజయం బహుశా గతంలో లేని ఏ పార్లమెంటరీకి వచ్చినటువంటి మెజారిటీ. ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వాదమే కావచ్చు, మీరు చేసిన కృషి, శ్రమ కావచ్చు, ఇచ్చిన హామీలు కావచ్చు. మొదటిగా విజయాన్ని ఏ రకంగా ఎంజాయ్ చేస్తున్నారు అని అంటే ఏం చెప్తున్నారు? ఏ రకమైనటువంటి బాధ్యతలు స్వీకరిస్తున్నారు ఈ విజయమైన కాలం అంటే? ముందుగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కష్టం, నారా లోకేష్ గారి పాదయాత్రలో, యువగళం పాదయాత్రలో వారు చేసిన కష్టం, ఇది రిజల్ట్స్. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆపద సమయంలో వచ్చి చంద్రబాబు నాయుడు గారికి తోడుగా నిలటం, భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి ఘన విజయం ఇదిగా భావిస్తాం. ఇక నా విషయానికి వస్తే, వీరి ముగ్గురికి తోడు విజయవాడ నగర ప్రజలందరూ తప్పకుండా 3 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాల్లో చూస్తున్న నన్ను ఒక ఎంపీ కింద గెలిస్తే మనకు మంచి చేస్తాడు అనే కార్యక్రమంలో భాగంగా నన్ను వాళ్ళందరూ కూడా విజయవాడ చరిత్రలో ఎప్పుడూ లేని రికార్డు విజయం అన్ని వర్గాల వాళ్ళు అందించారు. చూస్తే కొన్ని చోట్ల ఎమ్మెల్యేలకి నాకు ఎక్కువ ఓట్లు రావటం, ఇది కూడా చాలా ఎక్కువ మార్జిన్లో ఇవ్వటం, చాలా ఎక్కువ రావటం చాలా ఆనందకరమైన విషయం. తప్పకుండా విజయవాడ నగర ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ సంవత్సరన్నర కాలం నా ప్రయాణం జరిగిందని అందరూ ప్రజలు అందుకున్న మెప్పించే విధంగా నా ప్రయాణం కొనసాగించడం జరిగింది. సొంత అన్నయ్య మీదనే అంత గట్టి ఆరోపణలు చేయటం, అన్న మీద వచ్చినటువంటి ఈ విజయాన్ని సంతోషంగా భావిస్తున్నారా, లేకపోతే బాధ్యతగా భావిస్తున్నారా? 2 విషయాలండి. నేను ఏ రోజు ఆరోపణలు, సొంత అన్న మీద నేను ఏ రోజు ఆరోపణలు చేయలేదు. అభివృద్ధి విషయంలో తప్పకుండా చేయాలి. 2 విషయాలు దీంట్లో ఏమిటంటే, ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్న రోజు మేము ఒకటే చెప్పాం, చంద్రబాబు నాయుడు గారు ఏది చెబితే అది వినటానికి వచ్చాము. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేరు కాబట్టి తెలుగుదేశం కార్యకర్తలకు తోడుగా నిలబడతానని వచ్చాం. ఆ రోజు నేను చాలా ఇంటర్వ్యూస్లో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎంపీ కనుక నుంచోబెడితే మేము అందరం సపోర్ట్ చేస్తామని చెప్పాం. కానీ దుంకుడు వ్యవహారం, ఎప్పటి నుంచో జగన్తో మిలాఖత్ అయిన వ్యవహారాల్లో ఆయన బయటికి వెళ్ళి ఎదురు పార్టీ జగన్ పార్టీ నుంచి నుంచడం జరిగింది. అప్పుడు కూడా నేను విమర్శించింది ఎప్పుడంటే, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా, నారా లోకేష్ గారి ద్వారా ఈ పదవి పొంది 10 సంవత్సరాలు పదవి అనుభవించి అమరావతిని మీద విషం కక్కుతుంటేనే నేను అభివృద్ధి మీద నేను మాట్లాడటం జరిగింది. అంతవరకు నేను విమర్శలు, అంత ముందు ఆయన రోజు 3 సంవత్సరాలు నన్ను విమర్శిస్తున్నా కూడా నేను అతన్ని పట్టించుకోకుండా పార్టీ స్ట్రెంగ్త్ కోసమే కృషి చేశాం. ఏ రోజైతే మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, ఏ రోజైతే మా నారా లోకేష్ గారిని, లేకపోతే ఏ రోజైతే పార్టీని, లేకపోతే అమరావతి మీద కూడా విషయం కక్కారు. మీరు చూశారో లేదు, అమరావతి వస్తుందా లేదని ఆ రోజు చెప్పానని విషయం కక్కిన రోజు నుంచి అసలు నువ్వేం అభివృద్ధి చేసావని అంటున్నావు అని చెప్పి ఆ రోజు ఆయన నన్ను రకరకాలుగా విమర్శించడం, నేను అభివృద్ధి మీద విమర్శించడం జరిగింది. తప్పేమో దాంట్లో విమర్శించాలి. చిన్ని గారు, సూటిగా జరగాలంటే మీ మధ్యలో ఉన్నటువంటి నాన్నగారికి మీకు ఉన్నటువంటి గొడవ కేవలం రాజకీయపరమైనవా, లేదా పర్సనల్ వ్యవహారాలు, ఆస్తి తగాదాలు ఏమన్నా ఉండిందా? మీకు ఒక విషయం గుర్తుంచుకుంటే, 10 సంవత్సరాల నుంచి ఎంపీ, 10 సంవత్సరాలు ఎంపీ అవటంలో మొట్టమొదటి కృషి నాది. నేను రాజకీయాల్లోకి రావాలంటే 10 సంవత్సరాలు అతన్ని వెంటనే ఉన్నాను. రెండోది, మా వ్యాపారాలు వేరు, మేము విడిపోయి దాదాపు 25 సంవత్సరాలు. కానీ సహించలేని తత్వం ఎప్పుడు కూడా ఎదుటివాడి మీద విడిపోయి ఉన్నారా, కలిసే ఉన్నారా? అప్పుడు గతంలో 25 ఏళ్ళుగా విడిపోయే ఉన్నాం. కేసినేని నుంచి మేమిద్దరం విడిపోయి 20 సంవత్సరాలు అయింది. రెండోది, రాజకీయంగా కూడా నేను విడిపోయినా కూడా రాజకీయంగా తన వెంట ఉండి తన అభివృద్ధిలో చేశాం. రెండోసారి ఎప్పుడైతే ఎలక్షన్లోకి వచ్చి, ఒక మాట మీకు గుర్తుందో లేదు, మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారు మీరు కుప్పం చూసుకోండి, నేను విజయవాడ చూసుకుంటాను, చంద్రబాబు నాయుడు గారు మీ పెడ్ డాగ్స్ని అదుపులోకి తీసుకోండి అంటే, ఒక నాయకుడు, దేశం గర్వించదగ్గ నాయకుల్లో ఒకడైన చంద్రబాబు నాయుడు గారిని ఏ రోజైతే అగౌరవంగా మాట్లాడటం మొదలుపెట్టాడో ఆ రోజు నుంచే నా రాజకీయ ప్రయాణం స్టార్ట్ అయింది. మీరు చూసుకోండి, అబ్జర్వ్ చేస్తే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ అప్పుడు ఆయన మా నాయకుడిని ఏ రోజైతే అగౌరవంగా మాట్లాడటం మొదలుపెట్టాడో, బహిరంగంగా ట్వీట్ల ద్వారా మొదలుపెట్టారు, ఏ రోజైతే ఇక్కడ ఉన్న తెలుగుదేశం ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న వ్యక్తుల్ని వ్యక్తిగతంగా విమర్శిస్తున్నాడో, నాయకుల్ని, ఏ రోజు వైసీపీని విమర్శించలా, ఏ రోజు జగన్ని విమర్శించలా, కానీ చంద్రబాబు నాయుడు గారిని, లేకపోతే ఇక్కడ ఉన్న బోండవమ్మ గారిని, లేకపోతే ఇక్కడ ఉన్న బుద్ధాయంకర్ని, ఇక్కడ ఉన్న మేరాని, ఇక్కడ ఉన్న గద్దె రామ్మోహన్ రావుని, అంటే తెలుగుదేశం సొంత నాయకులను విమర్శిస్తామంటే తెలుగుదేశాన్ని జగన్ మాఫియాలో ఒక భాగం.
రకరకాల పన్నాగాలు పన్నుతూ ఉంటారు. ఆ పన్నాగంలో ఒక భాగంగా తను ఎప్పుడయ్యాడు ఆ రోజు నుంచి లేదు తెలుగుదేశం కార్యకర్తలు తోడుగా నేను ఉండాలి అని చెప్పి నా ప్రయాణం సాగించాను. మీరు కనిపిస్తే ఫార్మల్ గా చాలా సౌమ్యంగా కనబడతా ఉంటారు సార్, కానీ రాజకీయంలోకి వచ్చిన తర్వాత కూడా ఏ రోజు ఘాటుగా విమర్శించినట్టుగా అయితే కనపడలేదు. కానీ సొంత అన్నయ్యని కాదని చెప్పేసి పార్టీ గురించి కానీ పార్టీ నాయకుడైన చంద్రబాబు నాయుడు కోసం సొంత అన్నని విభేదించటం, ఆయన మీద ప్రత్యర్థిగా నిలబడటం ఏ రకంగా తీసుకున్నారు దాన్ని సవాల్? ఇవాళ రాష్ట్రం చాలా ఇబ్బందుల పరిస్థితిలో ఉంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన 2014-19 విడిపోయిన రాష్ట్రంలో ఆయన చేసిన అభివృద్ధి ఎవ్వరూ కాదనలేని విషయం. కానీ మాయమాటలు చెప్పి బూటకు కబుర్లు చెప్పి జగన్ రెడ్డి అధికారంలో తీసుకుని వచ్చిన మొదటి రోజు నుంచి కూడా అసాంఘిక కార్యక్రమాలు అరాచక శక్తులతో రాష్ట్రాన్ని అలకల్లోలం చేశారు. ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారు కావాలని బలంగా కోరుకున్నారు. అమరావతిని అయితే చాలా దౌర్భాగ్య పరిస్థితిలో తీసుకెళ్లారు. మనం విజయవాడ నగరం చూస్తే ఆ రోజు ఏ రోజు కూడా ఒక్క చక్కటి వ్యాపారాలు కూడా జరగలేదు. ఒక్క రోడ్డుకు కూడా ఒక శంకుస్థాపన చేయలేదు. ఎప్పుడు డ్రామాలు, అబద్ధాలు, డ్రామాలతో బటన్ నొక్కుతున్నానని చెప్పడం, అబద్ధాలు, డ్రామాలుతో ఎన్నో కేంద్ర ప్రభుత్వ నిధులను కూడా తీసుకోకుండా అసలు ఒక ఎక్స్పీరియన్స్ లేని వ్యక్తి. వాళ్ళంత ప్రజలు సఫర్ అయ్యే మూమెంట్లో చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ఇక్కడ రాష్ట్రానికి కావాలని ఎక్కడెక్కడో హైదరాబాద్లో, అమెరికాలో ఉన్న వ్యక్తులందరం తలచి లేదు ఈ సమయంలో, ఈ ఆపద సమయంలో చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే ఒకే ఒక్క కోరికతో అందరం కూడా, నేనే కాదు ఎంతో వేల మంది, మీరు చూస్తే అమెరికా నుంచి ఫ్లైట్ టికెట్ పెట్టుకుని పొద్దునే వచ్చి ఓటేసి సాయంత్రానికి వెళ్ళిపోయిన వ్యక్తులు ఉన్నారు. ఎంతో మంది హైదరాబాద్లో ఉన్న వ్యక్తులు ఏ స్వార్థం, ఏ పదవి ఆశించకుండా వ్యక్తి అందుకని తమ మాతృభూమి మీద మమకారంతో. అదే విషయంలో చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని కనుక మనం అధికారంలోకి తీసుకురాలేకపోతే ఇక రాష్ట్రం బీహార్ కన్నా దారుణం అయిపోయింది, ఇంకా దారుణ పరిస్థితిలో అయిపోతుందనే తలంతో మేమందరం చంద్రబాబు నాయుడు గారి తోడుగా, అన్నయ్య అక్కడ ఎదురుగా ఎవరు నుంచున్నారు కదా, కార్యకర్తలు బాధల్లో ఉన్నారు, కార్యకర్తలు ఇబ్బందుల్లో ఉంది, పార్టీ ఇబ్బందిలో ఉంది. 1983 నుంచి పార్టీలో ఉన్న వ్యక్తులు పార్టీ ఇబ్బందుల్లో ఉన్న సమయంలో పార్టీ నాయకుల్ని, కార్యకర్తలను ఆదుకుంటమే కార్యక్రమంగా నేను చేయటం మొదలుపెట్టాను. కానీ వాస్తవంగా అన్నయ్య కంటే కూడా ఎక్కువైనా రాష్ట్ర అభివృద్ధి, కుటుంబం కంటే ఎక్కువైనా స్వార్థ రాజకీయాల్లోకి వెళ్ళిపోయి ఒక గౌరవనీయమైన వ్యక్తి అయిన గౌరవ చంద్రబాబు నాయుడు గారిని నేను హైదరాబాద్లో వ్యాపారం చేస్తాను. నా వ్యాపారం బాగుందంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి. చాలామంది వ్యాపారస్తులు వాళ్ళు చూస్తే, నేను చంద్రబాబు నాయుడు గారు బిఫోర్ హైదరాబాద్, చంద్రబాబు నాయుడు గారు ఆఫ్టర్ హైదరాబాద్ చూసుకుంటే ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో ఎంతో వ్యత్యాసం. హైదరాబాద్లో ఒక జినోమ్ వ్యాలీ వచ్చింది, ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్స్ వచ్చినాయి, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వచ్చినాయి. వీటి వల్ల ఉద్యోగ అవకాశాలు పెరిగింది. అవకాశాలు పెరిగిన కొలది మాల్స్ వచ్చినాయి, స్కూల్స్ వచ్చినాయి. వీటి వల్ల రియల్ ఎస్టేట్ రంగం బాగా బ్రహ్మాండంగా పెరిగింది. ఈ రియల్ ఎస్టేట్ రంగంలో కూడా చంద్రబాబు నాయుడు గారి వల్ల లబ్ధి పొందిన వ్యక్తుల్లో నేను ఒకడిని. ఉన్నారైతే మీరు చాలా ఘంటాపదంగా చెప్పగలను. ఎందుకంటే ఆ రోజు కనుక చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని అభివృద్ధి చేయలేకపోతే మాలాగా రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు చాలామంది వాళ్ళ దారిన పోయి వాళ్ళ హైదరాబాద్ నగరం చాలా ప్యాథటిక్ సిచ్యువేషన్లో ఉండేది. ఆ రోజు ఇన్ని అవకాశాలు, ఒక్కటి కాదు, రెండు కాదు, ఒక స్పోర్ట్స్ సిటీ కానీ, చూస్తే మనం వెళ్తే స్పోర్ట్స్ సిటీ చూస్తే ఆ రోజు మొన్న ఈ మధ్య వెళ్తే ఎంత స్పోర్ట్స్ విలేజ్ ఎంత అందంగా ఉందంటే ఇప్పటికీ కూడా ఎవడం చేయలేము. మేము కడదాం అనుకున్నా కూడా ఇవాళ అమరావతిలో కట్టలేని పరిస్థితి. ఒక న్యాక్ చూస్తే ఇవాళ ఎంత బ్రహ్మాండంగా ఉంటుందంటే, న్యాక్ అంత బ్రహ్మాండంగా ఉంటుందంటే అందరూ ఆయన సాఫ్ట్వేర్ డెవలప్ చేశారు, ఇంకోటి డెవలప్ చేశారండి. అసలు ఓవరాల్ డెవలప్మెంట్, సాఫ్ట్వేర్ అవ్వచ్చు, ఫార్మా అవ్వచ్చు, ఇన్ఫ్రా అవ్వచ్చు, భవన నిర్మాణం అవ్వచ్చు, న్యాక్లో స్పోర్ట్స్ అవ్వచ్చు, ఎన్ని ఆఫ్రియేషన్ గేమ్స్, నేషనల్ గేమ్స్, ఆయన చెయ్యని ఇది లేకపోవడం వల్ల ఇవాళ వైబ్రెంట్ హైదరాబాద్ మనం చూస్తున్నాం. ఆ వైబ్రెంట్ హైదరాబాద్లో మేమందరం, చాలామంది హైదరాబాద్లో ఉన్న వ్యక్తులు దానివల్ల లబ్ధి పొంది, చాలామంది కాదు, ఆల్మోస్ట్ మీరు సైబరాబాద్ నగరం పుట్టింది అంటే ఆయన వల్ల. అక్కడ ఉండి వాళ్ళ వ్యాపారాలన్నీ ఎక్కడ బాగున్నాయంటే వెస్ట్రన్ హైదరాబాద్లో బ్రహ్మాండంగా ఉన్నాయి, ఈస్టర్న్ హైదరాబాద్లో కూడా బాగున్నాయి. ఈ వెస్ట్రన్ హైదరాబాద్ డెవలప్ అయిందంటే ఓన్లీ ఒకే ఒక్క కారణం, ఒక సిటీని డెవలప్ చేసిన వ్యక్తి. వాళ్ళందరిలో లబ్ధి పొందిన వాళ్ళం మేము. మాలాంటి వ్యక్తులు లబ్ధి పొందిన వ్యక్తిని దుర్మార్గంగా, అన్యాయంగా, నాయకుడి కింద లెక్క చేయకుండా, అహంతో ఆయన వల్ల లబ్ధి పొందిన వ్యక్తులు విమర్శిస్తే అది ఎవరైనా సరే ఊరుకునేది లేదు. కేసినేని డెవలపర్స్గా లేదంటే రియల్ ఎస్టేట్ రంగంలో ప్రశాంతంగా ఉన్న మీరు ఒకనొక టైంలో రాజకీయం వద్దని అనుకున్నారన్నట్టుగా విన్నాం. అలాంటిది రాజకీయంలోకి రావాలని ఏ రకంగా అనిపించింది? సవ్యంగా బిజినెస్ సాగుతున్న వేళ, మీ కింద ఎంతో మంది ఉపాధి పొందుతున్న వేళ,
అట్లాంటివి అన్నీ వదిలేసి రాజకీయం అంటేనే బురద అంటారు కదా, మరి ఎందుకు వచ్చారంటారు? అధికారంలో ఉన్నప్పుడు నేను రాజకీయాలకి రాలా. అధికారం కోల్పోయి అంటే నేను ఎప్పుడూ కూడా తెలుగుదేశంకి మేము అందరం కూడా 2014లో అవ్వచ్చు, 2009లో అవ్వచ్చు, తెలుగుదేశంకి చంద్రబాబు నాయుడు గారికి బ్యాక్ అండ్ వర్క్ ఎక్కువ చేశాం మేము. 2009లో ఆ రోజు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, సుజనా చౌదరి గారితో కూర్చొని, నామనాగేశ్వరరావుతో కూర్చొని బ్యాక్ అండ్ వర్క్ ఎక్కువ చేశాం. 2016లో కంప్లీట్గా తెలుగుదేశం మీద కృషి చేశాం. మేమందరం అనుకునేది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తులు ఇక్కడ ఉండాలని కోరుకుంటాం. అధికారం కోల్పోయినాక 2019లో ఆ రోజు పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే, చంద్రబాబు నాయుడు గారు అసలు తెలుగుదేశం కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితులు లేవు. ఆ పరిస్థితుల్లో నారా లోకేష్ గారితో అసోసియేట్ అయ్యి బ్యాక్ అండ్ వర్క్ చేసుకుంటా ఆయనకి ఎంతో కొంత సహాయం చేద్దామని కరోనా సమయం తర్వాత నుంచి. మీ ఆలోచన రాజకీయంలోకి రావటం అని, లేదంటే పెద్ద ఆయన పిలవటం కానీ? ఏమీ లేదు, నేను నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి బ్యాక్ అండ్ వర్క్ చేస్తామని చెప్పి ఆ రోజు నారా లోకేష్ గారితో బ్యాక్ అండ్ వర్క్ మొదలైన కాలక్రమంలో ఎప్పుడైతే విజయవాడలో వివాదాస్పదం కార్యక్రమాలు మొదలైనవి, తప్పని పరిస్థితుల్లో నేనే వెళ్ళి పెద్ద ఆయన కోరాను. ఆయన లేదు, ఎంపీ ఉన్నాడు కదా చూద్దాం, అప్పుడే కాదు కదా ఇది అని అన్నారు. కానీ నేనైతే సరే సార్ ఏది చెప్పినా సిద్ధంగా ఉన్నా. ఆ రోజు సార్ ఎవరికి సీట్ చెప్పినా మేము కూర్చుని పనిచేయడానికే ఉన్నాం. నాకు తెలుగుదేశం అధికారంలో రావాలి, సార్ ముఖ్యమంత్రి అవ్వాలి, నారా లోకేష్ చక్కటి పొజిషన్లో చూడాలి. నాకు ఎందుకంటే నాకు రాజకీయాల్లో అత్యంత ఇష్టమైన వ్యక్తి ఎవరున్నారంటే అది నారా లోకేష్. కాబట్టి అంతేకాకుండా అత్యంతగా గౌరవించే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. అటువంటి వ్యక్తులు అధికారంలో ఉండాలని కోరుకుంటా రాజకీయాల్లోకి రావడం జరిగింది. మీరు రావటము, మీ అన్నగారు రాజకీయ సన్యాసమే తీసుకుంటానని చెప్పటము, దీన్ని ఏ రకంగా స్వీకరిస్తారు? ఒక మనిషికి అహంభావం అనేది ఉండకూడదు. పెద్దలని మనకు ఎవరైతే గౌరవం ఇచ్చారో, తల్లి లాంటి పార్టీని గౌరవించాలి. ఆ నడిపించే నాయకుడు మనకు ఎంత ఇబ్బంది ఉన్నా లాస్ట్కి మనం చెప్పాలి, లీడర్ ఈజ్ ద డెసిషన్, ఈజ్ ద ఫైనల్ డెసిషన్ అని ఉండాలి. ఏదైనా ఉంటే క్లోజ్డ్ బాడీలోకి వెళ్ళి కూర్చుని లీడర్తో ఎంతన్నా డిబేట్ చేయొచ్చు, కానీ పబ్లిక్లోకి వచ్చి మాట్లాడటం అనేది చేస్తే దానికన్నా బాధాకరమైన విషయాలు ఉండవు. అన్నిటికన్నా ఒక అహంభావం, నేను 3 లక్షల మెజార్టీతో గెలుస్తాను, నేను ఇండిపెండెంట్గా నిల్చున్నా కూడా గెలుస్తాను, నేను 3 లక్షలతో గెలుస్తానంటే ప్రజలు కానీ దైవం కానీ నువ్వు తలచింది నీకు ఇచ్చింది. నువ్వు 3 లక్షలతో గెలుస్తాను అన్నది అత్యధికంగా చరిత్రలో చరిత్రహీనులకి రికార్డులు ఇస్తారు. 3 లక్షల మెజార్టీతో నిన్ను ఓడించడం జరిగింది. వాళ్ళ నాయకుడు కూడా వైనాట్ 175 అనటం అనేది రాజకీయ చరిత్రలో లేదు. వైనాట్ 175 కొంచెం త్రుట్లో తప్పింది ప్రమాదం. ఇంకొక 7-8 సీట్లు కనుక మేము సరిగ్గా ఇచ్చగలిగితే సింగిల్ డిజిట్లోకి, 11 కూడా కాదు, సింగిల్ డిజిట్లోకి వెళ్ళిపోయాడు. అదృష్టం కొద్దీ భారతీయ జనతా పార్టీ కొంచెం ముందుగా మేల్కొని ఉంటే 25కి 25 ఎంపీ సీట్లు మేము గెలిచేవాళ్ళం. కాబట్టి వైనాట్ 170 కాదు, వైనాట్ 25 లేచిపోయేది పార్లమెంట్లో. మనం కూడా చూసాం, పులివెందులు లాంటి ప్రదేశంలో ఒక డిపాజిట్ కోల్పోవడం అంటే ప్రజలు ఎంత ఆగ్రహంగా ఉన్నారంటే, అంటే మనం చూస్తే ఎక్కడైనా పోటీ ఇవ్వచ్చు. ఇప్పుడు అధికారంలో ఉన్నారు, గెలుస్తారు అని అంటారు, కానీ పోటీతో అది నాయకుడు ఉన్న చోట పోటీతో ఓడిపోవచ్చు. కానీ డిపాజిట్లు కోల్పోయారంటే ప్రజలు ఎంత ఆగ్రహంగా ఉన్నారో తెలుసా? జగన్ రెడ్డి మీద, పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి మీద ప్రజలైతే మాత్రం చాలా తీవ్రమైన ఆగ్రహవేశంతో ఉన్నారు. మళ్ళీ అడుగుతున్నానని ఏమనుకోవద్దు సార్, నేను ఇంటర్వ్యూకి వస్తున్నాను చిన్ని గారి దగ్గరికి అని అంటేనే ఒక 100 మంది అయినా కావచ్చు, లేదా తెలిసిన వెల్ విషర్స్ కావచ్చు, మీ తాతగారి నుండే మీ ఫ్యామిలీ కేసినేని అని అంటే ఎంత మంచి ఫ్యామిలీ అనేది తెలుసు. అన్నదమ్ములు అసలు విడిపోతారని కూడా ఎవరు అనుకోలేదు, కానీ మరీ 20 years అని అంటే రీజన్స్ ఏమైనా తెలుసుకోవచ్చా? ప్రజాక్షేత్రంలో ఉన్నారు కాబట్టి అని అడగటమే తప్పితే కానీ విభేదం అర్థం కాదు. 2 విషయాలు. మా కుటుంబం ఉమ్మడి కుటుంబంగా, వ్యాపారం కూడా ఉమ్మడిగా ఉండేది. మా తాతగారి సమయం నుంచి కూడా ఈ వ్యాపారం చేసాము, అదొక బ్రాండ్ క్రియేట్ చేసాం. నేను అయిపోయినాక నేను కానీ ఆయన కానీ తీసుకుని వెళ్ళి ఒక బ్రాండ్ క్రియేట్ చేసాం. సరే, వ్యాపారంలో కూడా ఏ రోజు కూడా మాకు అంత విభేదాలు ఉండే కదా, కానీ సహించలేని పరిస్థితుల్లో చిన్న మాటలు ఇవన్నీ కూడా అంటాం. సరే, ఎందుకు మనం ప్రశాంతంగా విడిపోదాం, ఇప్పుడు ఎందుకు ఈ ఇష్యూ అనేది వచ్చి విడిపోయాం. ఏ రోజు కూడా దాని ఇష్యూ మీద ఇది చేయలేదు. విడిపోయిన కాడి నుంచి కూడా తట్టుకోలేని మనస్తత్వం వల్ల వ్యాపారంలో కూడా నేను చాలా ఇబ్బందులు పడ్డాను. నేను బయటకు వచ్చి ఒక వ్యాపారం అంతా ఆయనకి ఇచ్చి, నేను వ్యాపారం ఉంచుకుంటే వేరు, వ్యాపారం అంతా ఆయనకి ఇచ్చి. తాతగారు ఫామ్ చేసినటువంటి కేసినేని ట్రావెల్ పరిస్థితి ఏంటి సార్? చేసిన ట్రావెల్స్ పరిస్థితి ఆయనకి అప్పచెప్పి నేను వ్యాపారం ఆయనకే ఇచ్చేసి బయటకు రావడం జరిగింది. నేను వచ్చిన కొన్ని రోజులు బాగానే జరిగింది, కానీ అసమర్థత వల్ల ఆ వ్యాపారాన్ని కూడా మూసివేసి
ఇవాళ దానికి వంకలు 100 రకాలు చెప్తున్నాయి. వాళ్ళు చూస్తే వ్యాపారం బ్రహ్మాండంగా అన్ని మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ వచ్చిన రోజు వాళ్ళ ఉన్న బ్రాండెడ్ వ్యాపారాన్ని చంపేటువంటి దారుణమైన విషయం. తన ఇన్ఎఫిషియన్సీ అక్కడే అర్థమవుతుంది. కుటుంబాల పరిస్థితి ఎట్లా సార్? మరి మీరిద్దరు విభేదాలున్నా పిల్లలు కలవటం కానీ మీరే చూశారు కదా ఎలక్షన్ సమయంలో నన్ను ఏ విధంగా విమర్శించారో. ఏ రోజు పిల్లలు కూడా నన్ను పిల్లలుగానే ఫీల్ అవుతాను. నేనైతే ఎవరిని విమర్శించను. పిల్లలను కూడా విమర్శించే స్థాయికి దిగజారే పరిస్థితి ఆయన చేసుకున్నాడు. కానీ నేను మాత్రం ఆయన్ని ఇష్యూ బేస్డ్ విమర్శలే చేశాను. కానీ ఏదో మరీ శృతి తప్పినప్పుడు ఈ మధ్య కాలంలో మాట్లాడాను. కానీ ఆయన విషయాలు ఏ రోజు కూడా శృతి తప్పకుండా నేను రాజకీయంగా కానీ నువ్వు చేసిన అభివృద్ధి మీదే మాట్లాడాను. మీరు చూస్తే ఎలక్షన్ సమయంలో ఆయన మీట్ ద ప్రెస్ పెట్టి రకరకాల ఆరోపణలతో 100 పుస్తకాలు పెట్టాడు. దాంట్లో ఏది నిరూపించలేపాడు. కానీ మర్నాడు 2 రోజుల తర్వాత నేను ప్రెస్ మీట్ పెట్టి అభివృద్ధి మీద హాస్పిటల్ గురించి మాట్లాడా, రోడ్స్ గురించి మాట్లాడా, రైల్వే స్టేషన్ గురించి మాట్లాడా. అదే మాట్లాడడం కానీ ఏం చేసావు 10 సంవత్సరాల్లో ఉన్నాను. కానీ ఇవాళ నేను అధికారంలోకి వచ్చినాక వాటిలన్నింటినీ పరిష్కరించే మార్గంలో చూపించాను. ఆ 100 పుస్తకాల్లో చేసిన విమర్శలు ఇంకా ముందుకు తీసుకెళ్తారేమో అనుకున్నాము. కానీ ఆయన సన్యాసమే తీసుకున్నానని ప్రకటించిన తర్వాత ముందుకు రాని పరిస్థితి ఆ సమస్య. సన్యాసం తీసుకున్నాక కూడా విమర్శించాడు. ఈ మధ్య 9 నెలల బ్యాక్ సోషల్ మీడియా వేదికగా ఏదో పిచ్చి ఆరోపణలు చేశారు. ఏదో కంపెనీ చంద్రబాబు నాయుడు గారు భూములు ఇచ్చేసారు, ఆ భూములన్నీ ఇతనికి అన్నాడు. అంటే నువ్వు గవర్నమెంట్ని విమర్శిస్తున్నావా, నన్ను విమర్శిస్తున్నావా నాకు అర్థం కాల. అదే ఇప్పటికి కూడా అది మీరు చూస్తే జగన్ కోవట్లోని వ్యక్తులు వీళ్ళందరూ. జగన్కి రకరకాల ఐడియాస్ ఉంటాయి. ఒకటి కోడి కత్తిలాగా డ్రామాలన్నీ గులకరాయిలాగా, హెలికాప్టర్ రాయి, బాబాయి హెచ్చ, ఇటువంటి డ్రామాల్లో చూస్తే రపరప. మన ఈ మధ్య చూస్తే మామిడికాయలు రోడ్డు మీద ఇది చేయటం, ఇటువంటి రకరకాల డ్రామాల్లో ఇదొక రకమైన ఇంటర్నల్ డ్రామా. నేను రాజకీయ సన్యాసం చేస్తా అంటాడు. ఇటువంటి కోవర్ట్లను పెట్టుకుని ఏదో న్యూట్రల్ వాళ్ళలాగే విమర్శలు చేపిస్తా ప్రభుత్వాన్ని అప్రతిష్ట చేస్తున్నాడు. ఇటువంటి దౌర్భాగ్యులందరూ తయారయ్యారు కాబట్టి రాష్ట్రం ఇంత ఇబ్బందికర పరిస్థితిలో ఉంది. సార్, మీ కాన్స్టిట్యున్సీలో ప్రధానంగా చెప్పాలంటే 2 ఎస్సీ కాన్స్టిట్యున్సీలు కలుస్తాయేమో, ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీస్. సౌమ్య గారును కొల్కపూడి గారు. రీసెంట్గా కొల్కపూడి గారు సొంత పార్టీ అయి ఉండి మీ మీద చేసిన ఆరోపణలు బ్యాంక్ ట్రాన్సాక్షన్తో పాటు చూపిస్తూ 5 కోట్లు మీరు ఆయన దగ్గర టికెట్ తీసుకోవడానికి సమర్పించుకున్నారు అని చెప్పేసి ఆయన చేసిన వాదన పైన మీరు ఏ రకంగా స్పందిస్తారు? ఈ విషయం పార్టీ అధిష్టానం దృష్టిలో ఉంది. పార్టీ క్రమశిక్షణ సంఘం కూడా పిలిచారు. వాళ్ళు నిజాలు తెచ్చుకుని అధ్యక్షుల వరకు నివేదిక కూడా ఇచ్చారు. రెండోది, బ్యాంక్ అకౌంట్లో 5 కోట్లు కనుక వస్తే అది ఎవరి అకౌంట్, ఏమి అకౌంట్ అని మీరు ఆరా తీస్తే, ఇప్పుడు రాయి గుడ్డ కాల్చి అకౌంట్ లో అని చెప్పి ఆరోపిస్తున్నారు. పిఏ గారి అకౌంట్ లో చూసి ఆ పిఏ అకౌంట్ లో 5 కోట్లు కనుక వస్తే ఆయన్ని నేను ఒకటే అడుగుతాను, 8వ పేజీ 14వ పేజీ మర్చిపోండి. అకౌంట్ డీటెయిల్ మొత్తం వచ్చి మీరే పరిశీలిస్తే బాగుంటుందని తెలియజేసుకుంటున్నాను. ఏ రోజు అతనికి తెలుసు, ఎన్నో సమావేశాల్లో ఎన్నో ఇంటర్వ్యూస్లో నన్ను తీసుకొచ్చింది చిన్ని గారే, నేను ఇక్కడ కూర్చున్నానంటే చిన్ని గారే, కాబట్టి నేను మొత్తం ఖర్చు పెట్టింది చిన్ని గారే అని ఎన్నో రకాల ఇంటర్వ్యూల్లో చేసిన వ్యక్తి దేవుడు దయ్యం ఎందుకు అయ్యాడో ఆయన అడిగితే నాకన్నా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. కానీ ఈ రకమైనటువంటి అభియోగాన్ని నేను అనేది ఇప్పుడు మా పార్టీలోని వ్యక్తి అవన్నీ క్రమశిక్షణ సంఘం అధిష్టానం తీసుకుందాం. నేను ఇందాక కూడా చెప్పాను మీకు, నాకేదన్నా ఇబ్బంది వస్తే క్లోజ్డ్ వాళ్ళు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి దగ్గర చెప్పుకుంటా, అంతేగాని పార్టీని అలర్ట్ చేయండి. కాబట్టి ప్రెస్ మీట్ పెట్టి అలర్ట్ చేశాడు కాబట్టి అది పార్టీ తీసుకోవాలి. అందరూ అనుకునేది ఏంటంటే ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే అనుకుంటున్నారు, నేను పార్టీ వర్సెస్ ఎమ్మెల్యే అని నేను అనుకుంటున్నాను. అది తేల్చాల్సింది అధిష్టానం, క్రమశిక్షణ సంఘం. వాళ్ళ కోర్టులో ఉన్నప్పుడు దీని గురించి నేను ఎక్కువ మాట్లాడటం, నేను పార్టీని నేనేదో మాట్లాడటం, ఆయన ఏదో మాట్లాడటం, పార్టీని మళ్ళీ రోడ్డు మీద తీసుకురావటం నాకు ఇష్టం లేదు. కాబట్టి అధిష్టానం చూసుకుంటుందని నేను అనుకుంటున్నాను. పొలిటికల్ కెరియర్ స్టార్ట్ అయ్యి ఎప్పుడైనా కూడా అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నరనే వస్తుంది. ఇలాంటి అభియోగాలు మీ మీద రావటం, దీని వెనకాల ఉన్నటువంటి కారణాలు ఏమై ఉండొచ్చు అని అంటే ఏం చెప్తారు? ఇవాళ ఎన్టీఆర్ జిల్లాలో నేను చేసే కార్యక్రమాలు చూస్తే అభివృద్ధి కానీ మీరు చూస్తే, నేను రైల్వేస్లో విజయవాడ నగరంలో కానీ ఎన్టీఆర్ జిల్లాలో కానీ 11 ROBలు RUBలు తీసుకొచ్చా. గత 20 సంవత్సరాల్లో ఏ ఎంపీ ఒక్క ROB RUB తేని వ్యక్తులు 11 ROBలు RUBలు నిన్నే 4కి టెండర్ అయినాయి. ఒక 1 మంత్లో ఇంకో 2కి టెండర్లు అవుతున్నాయి. అంతేకాకుండా గొల్లపూడి వరకు ఉన్న నేషనల్ హైవేని ఇబ్రహీంపట్నం బైపాస్ చేసి వెస్ట్ ఇబ్రహీంపట్నం నుంచి కూడా ఫ్లైఓవర్ వేయించి మళ్ళీ గొల్లపూడి వరకు కూడా ఫ్లైఓవర్ వేయించి ఎక్కడో నందిగాంలో ఆగిపోతున్న విజయవాడ హైదరాబాద్ హైవేని కనకదుర్గ గుడి దాకా తీసుకొస్తాం. రేపు రాబోయే కాలంలో బెంచ్ సర్కిల్ నుంచి
పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ దగ్గర కూడా ఫ్లైఓవర్ విపరీతంగా కృషి చేస్తున్నాం. ఆల్రెడీ వాళ్ళని నేను విమర్శించినట్టు మెడికల్ కాలేజ్ నుంచి నెడమానూరు వరకు ఫ్లైఓవర్ ఎప్పుడో శాంక్షన్ చేయించుకున్నాం, మెట్రో వల్ల అది ఆగింది. అట్లాగే విజయవాడ టు గంగూరు, అది బే సర్కిల్ టు గంగూరు ఫ్లైఓవర్ కూడా ఆగింది. అన్నిటికన్నా ముఖ్యంగా డ్రైనేజీలు కానీ స్ట్రామ్ వాటర్ మీద కానీ డిపిఆర్ రెడీ చేయించాం. విజయవాడ ఉత్సవ్ ప్రజల కోసం నా సొంత నిధులతో విజయవాడ ఉత్సవ కార్యక్రమం 11 రోజుల అతి భారీ కార్యక్రమం. ఉపరాష్ట్రపతి అయిన మొట్టమొదటిసారిగా 4 రోజుల్లో ఇండియాలో మొట్టమొదటి పర్యటన విజయవాడ తీసుకొచ్చా. కేంద్ర మంత్రులను తీసుకొచ్చా, గవర్నర్లను తీసుకొచ్చా. అంటే ఒక నేషనల్ వైడ్ ఎక్స్పోజర్. గౌరవ ముఖ్యమంత్రి వర్యులను బందర్ రోడ్డు మీద కూర్చోబెట్టి ఒక రిపబ్లికన్ పెరేడ్ లాగా కళాకారుల పెరేడ్ని చేశాం. అంటే శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా ఉన్న 3,000 మంది కళాకారులు, ఏదో కళలు అంతరించకపోతున్న వ్యక్తులు. మనం చూస్తే గరగరలు, డప్పులు, ఇటువంటి ఎన్నో తోలు బొమ్మలాట్లు, ఇటువంటి అంతరించుకున్న పాటలు అన్ని 11 ప్రదర్శనలే చేయటం కాకుండా ముఖ్యమంత్రి గారి ముందు పెరేడ్. అసలు ముఖ్యమంత్రి గారు అయితే ఆ పెరేడ్ని చూసి చాలా చక్కగా ఫీల్ అయ్యారు. ఎంతమంది కళాకారులకు ఒక అవకాశం, అంటే ఒక 2 నెలలు వాళ్ళకి జీవితంలో ఇది ఉండేది. ఇట్లాగే కాకుండా వాళ్ళు నేను కిడ్నీ బాధితులకి, నేను అంత ముందు కిడ్నీ బాధితుల దగ్గరికి వెళ్ళేవాడిని. మొన్న 1000 మంది కిడ్నీ బాధితులకి నా సొంత డబ్బులతో పౌష్టికాహారం అందజేయటం జరిగింది. మెప్మా డాక్రా గ్రూపులకి ఎన్ఐఆర్డీతో నేను కేసీఎన్ ఫౌండేషన్ అయ్యి డాక్రా గ్రూపులకి లోన్లు ముఖ్యమంత్రి వాటిలో వస్తున్నాయి, కానీ కొత్త పద్ధతుల్లో చేస్తే బాగుంటుందని చెప్పి డిసెంబర్ నెలలోనే 250 మందిని కొత్త పద్ధతుల్లో ట్రైనింగ్ ఇవ్వడానికి ఎన్ఐఆర్డీ హైదరాబాద్కి ఇక్కడి నుంచి నా సొంత డబ్బులతో బస్సులు వేసి 5 రోజులు అక్కడ ఉండటానికి భోజనాలు మళ్ళీ తీసుకొచ్చి ఇంటికి వచ్చేదాకా రూపాయి ఖర్చు పెట్టకుండా ట్రైనింగ్ ఖర్చులతో ఒక్క డిసెంబర్ నెలలోనే 250 మందిని చేశారు. ఇన్ని కార్యక్రమాలు నేను చేస్తున్నాను. ఇతనికి పేరు వస్తుంది, ఇతన్ని విమర్శించాలని ఒకేసారి ఒక 8 మంది వైసీపీ అల్లరమూరు, నా ఒక్కడి మీద ప్రెస్ మీట్కి 8 మంది విజయవాడ ఉత్సవ సందర్భంగా 8 మంది వచ్చి ప్రెస్ మీట్కి వచ్చారు. ఇక్కడ సోకాళ్ళు బందర్ నుంచి మొదలై నందిగామ వరకు ఉన్న నాయకులందరూ, పేరుని నానితో మొదలై దేవినేని అవినాష్తో మొదలై పల్లాది విష్ణు, వేల్లంపల్లి సీను, అందరూ కూడా నందిగామ ఎమ్మెల్సీ, వీళ్ళందరూ కూడా వచ్చి నా మీద ఒక ప్రెస్ మీట్ పెట్టారంటే నాకు ఎంత పేరు వస్తుందో, ఎంత అక్కస్తో ఉన్నారో మీరు ఆలోచించుకోవచ్చు. రెండోది, ఇంకో బ్లూ పేపర్ ఉంటుంది. ఆ బ్లూ పేపర్ సాక్షి. మీరు చూస్తే వారానికి ఒక రోజు అక్కడెక్కడో ఇసుక అయిపోయిందాడు, ఇక్కడెక్కడో ఇసుక అన్నాడు. అసలు వాళ్ళు ఇసుక వ్యాపారస్తులు, ఇసుక లారీలు రోడ్డు మీద పడ్డారు. ఎందుకంటే ఎన్టీఆర్ జిల్లాలో రీచ్లు జగ్గపేట నందిగా ఉంది, విజయవాడ సిటీకి ఇసుక రావాల్సిన అవసరం లేదు, ఇక్కడే రీచ్లు ఉన్నాయని పాపం వాళ్ళకి రోజు జీవితం లేదు. రాసింది పాచిపల్ల దాసుడు అంటే వారానికి ఒకసారి ఇసుక అంటాడు. అరే రారా బాబు, నువ్వు వచ్చి నువ్వు దగ్గర చూపించు ఇసుక ఎక్కడ రన్ అవుతుందో, రీచ్లు కూడా మూసున్నాయంటే రాడు. అంటే వీళ్ళందరూ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా విమర్శిస్తారు, లోకేష్ గారిని ఏ విధంగా విమర్శిస్తారో ఈ జిల్లాలో నన్ను కూడా అదే విధంగా విమర్శిస్తారు. ఎందుకంటే ఎవరైతే కష్టపడి పనిచేసే వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ ఈ బ్లూ మీడియాతో ఓటు పెట్టుకుని, ఈ బ్లూ మీడియా అనుచరులు అందరూ వీళ్ళు చేసేవన్నీ దొంగ పనులు. ఒకడేమో బియ్యం మొక్కాడు, పేదల బియ్యం, దేవుడి భూములు ఆక్రమించాడు. ఇంకోడేమో విజయవాడ అంతా సందుకి ఇల్లు ఉంటాయి, రక్తపు టేర్లు పొంగిచ్చారు వాళ్ళ కుటుంబం. ఇంకొకడేమో దేవుడి గుడిలో ఉన్న 3 సింహాలు ఈ దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే పోయినాయి. వీళ్ళందరూ వచ్చి నన్ను విమర్శించేది ఏంటి? నేను చేసే సేవా కార్యక్రమాలు ఇవాళ ప్రజలు, ఇవాళ మీరు చూస్తే దశాబ్ద కాలం నుంచి మధురా నగర్, వాంబే కాలనీ 2 లక్షల మంది పాపులేషన్ ఉన్నారు అక్కడ. దాన్ని నేను ఆర్యూబీ తీసుకొచ్చాను. 2 లక్షల మందికి బాంబే కాలనీలో మొదలైతే లబ్బిపేటకి 10 నిమిషాల్లో వస్తారు. ఎంత కనెక్టివిటీ తీసుకొచ్చాం. గుణదల్లో 20 సంవత్సరాల నుంచి ఫ్లైఓవర్లు అంటున్నారు. 2 ఫ్లైఓవర్లు, 2 ఆర్ఓబీలు, ఆర్యూబీలు తీసుకొచ్చాం. టెండర్ అయిపోయింది దానికి. రేపు 2 రోజులు, 1 వారంలో ఇంకో దానికి టెండర్ షెడ్యూల్లోకి వెళ్తుంది. ఇవన్నీ కార్యక్రమాలు మొదలవుతున్నాయి. ఇవి విజయవాడని ఎర్రగట్ట వంతెన అంటాం. ఏది విజయవాడ పొలమ ఫ్రూట్ మార్కెట్ దగ్గర నుంచి 1 టౌన్ కనెక్టింగ్, ఎప్పుడో బ్రిటిషర్స్ కాలంలో వేసిన బ్రిడ్జి, దాన్ని 4 లైన్ బ్రిడ్జి శాంక్షన్ చేయించాం. ఈ మరి 20 సంవత్సరాల నుంచి పాలిచ్చి 10 సంవత్సరాలు ఎంపీలే అనుకున్న వ్యక్తి ఏం చేశాడు మరి నాకు తెలియదు. ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్న టైంలో మీ రాజకీయ అరంగేట్రం కూడా చాలా గ్రాండ్ ఓపెనింగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో అవినీతి మచ్చ రావటం ఏ రకంగా చూస్తున్నారు? ప్రధానంగా ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న టాక్స్ ఏమైనా ఉన్నాయంటే ఈ 5 కోట్ల వ్యవహారమే ఉంది. కొలగపూడి గారు చేశారు. అదే దాని గురించి ఇప్పుడు నేను పార్టీకి తెలుసు, ఇచ్చిన నాయకుడికి తెలుసు, అంటున్న వ్యక్తికి తెలుసు. ఈ మధ్య కూడా ఆయన అందరి దగ్గరికి వెళ్ళి నేను తప్పు మాట్లాడాను, అన్నయ్య నాకు చూశాడని కొంతమంది మా వాళ్ళ దగ్గర కూడా మాట్లాడటం జరిగింది. విలేకరులందరికీ ఒకటి కోరుతున్నాను,
ఎవరన్నా ఒక బురద అంటించినప్పుడు దాన్ని సాక్ష్యాధారాలు అడగండి. అంతేగాని ఆహా ఓహో ఆహా అని నిజమా అంటాం. ఒక విలేకరి నా దగ్గర ఇంటర్వ్యూ తీసుకోలేని పరిస్థితుల్లో నేను చేసిన అవినీతి మీద ఎవరన్నా వ్యక్తి ఆరోపించేటప్పుడు మీరు చేయాల్సింది నిజాయితీగా చెప్పించే మార్గం చెప్పండి. నేను గంజాయి అమ్ముతానంటే రాష్ట్రంలో ఎవడన్నా నమ్ముతారా? కాబట్టి విలేకరులు సమన్వయం పాటించాలంటాను. ఎదురు వ్యక్తి చేసే చిన్న ఆరోపణ మీద మీరు ఎలా ఖండిస్తారు? ఆరోపణ ఎందుకు రేస్ చేశారు అదొక్కటి చెప్పండి. నేనేం చెప్తాను, నేను అడిగేది ఆరోపణ చేసిన వ్యక్తిని మీరు అడిగితే ఉండొచ్చు. పోనీ రకరకాల కారణాలు ఉంటాయి, చెప్పే కదా. అంతకుముందు కార్యకర్తల మీద ఆరోపించారు, తర్వాత ఎంపీ మీద ఆరోపించారు, తర్వాత నాయకుల మీద ఆరోపిస్తారేమో. మీకు విధేయతుడు చూపించాడు గత ప్రెస్ మీట్లలో అన్న అన్న అని మిమ్మల్ని. అదే నేను అడిగేది. ఆ లైన్ నన్ను అడగటం కన్నా ఆరోపించిన వ్యక్తిని అడిగితే ఇంకా బాగా చెబుతాడు. ఇంకెక్కువ బురద చల్లే ప్రయత్నం తప్పులేదు. మీరు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అయితే బురద జరిగిన దాన్ని ఆ సాక్ష్యాధారాలు అడగండి, నిరూపించమని అడగండి, చూపించమని అడగండి. అంతేకాకుండా మీరు కూడా భజన పరులైన జర్నలిస్టులు అయితే అడగరు. విజయవాడలో జరుగుతున్న అభివృద్ధి, ఫ్లైఓవర్లు కానీ ఇవి కానీ బేసిక్ గా ఎమ్మెల్యేల హయాంలో జరుగుతూ ఉంటాయి. ఈ రోజు ఎన్డీఏ కూటమి మీకున్న సపోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్ వల్ల మంచి ఆరోపణలు తీసుకొస్తున్నారు, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు ఒక్కడి మీద 8 మంది ప్రెస్ మీట్లు పెట్టడం కానీ, లేదా మీ మీద టార్గెట్ ఫస్ట్ నుంచే మొదలైనప్పటికీ కూడా ఎక్కడ మీ జెండా పాతేస్తారో, ఎక్కడ మీ మార్క్ కనపడుతుందో అని చెప్పేసి ఒక రకమైనటువంటి గుబులు కనపడుతున్న వేళ ఈ రకమైనటువంటి ప్రెస్ మీట్లు కానీ, ఈ రకమైనటువంటి ఆరోపణలు కానీ ఏ రకంగా ఎదుర్కొంటారు? మీకు ఎవరు సపోర్ట్ ఉన్నారు? పార్టీ పరంగా బాబు గారు ఉన్నా కూడా లోకల్ కొంతమంది లీడర్లు అవసరం అయితే మీకు ఉంటుంది. నా కార్యక్రమాలు ప్రతిరోజు కార్యక్రమాలు చూస్తే గద్దె రామ్మోహన్ రావు ఉంటాడు, బోండా ఉమా గారు ఉంటాడు, మొత్తంగా ఉంటారు, నందిగామ సౌమ్య గారు ఉంటారు, ఏ రోజు కృష్ణప్రసాద్ గారు ఉంటారు, తాతయ్య గారు ఉంటారు. అందరూ కూడా కలిసికట్టుగా ఒక 3 నెలల బ్యాక్ కొలికిపూడి శ్రీనివాసరావు ఉండేవాళ్ళు, 3 నెలల బ్యాక్ కొలికిపూడి శ్రీనివాసరావు ఉండేవాళ్ళు. అందరం కలిసి వాళ్ళకి ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా నాయకులు అందరూ కూడా ఇవాళ చూస్తే పామర్రు వరలరాజా ఏదున్నా అన్న ఏంటని వస్తాడు. అట్లాగే కృష్ణప్రసాద్, అట్లాగే పెనమలూరు బోడే ప్రసాద్ గారు. మేము ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న నాయకులందరం కలిసికట్టుగా మాట్లాడతాం. మొన్న కూడా ఒక మీటింగ్ వేసుకున్నాం అందరం. ఈసారి నుంచి ప్రెస్ మీట్లు అందరం కలిసిద్దాం, ఒకళ్ళిద్దరు ఇవ్వడం కాదు, అందరం కలిసిద్దాం, సమిష్టిగా ఇద్దాం, సమిష్టిగా చేద్దాం. అందరూ కూడా మా ఎమ్మెల్యేలు అందరూ నేను ఒకటే చెప్తున్నాను, నాకన్నా సీనియర్లు. నేను ఒకటే చెబుతాను, నేను మీ అడుగుజాడలో నడుస్తాను, మీరు ఏది చెప్తే అది చేస్తాను. మీరు నా చూస్తే నా జర్నీ అంతా మీరు చూస్తే గద్దె రామ్మోహన్ రావు 3-4 రోజులకు ఒకసారి ప్రతి దాంట్లో కలిసి వెళ్తాం. బోండమ్మ గారు కలిసి వెళ్తాం. వాళ్ళ నియోజకవర్గాల్లోకి నన్ను వచ్చి మీరు రావాల్సిందే, నేను ప్రోగ్రామ్ టైట్ ఉందన్నా కూడా మీరు రావాల్సిందే అనిపించి మీరు చూస్తే ఈ గత వారంలో అన్ని నియోజకవర్గాలు తిరిగేసాయి. 7 నియోజకవర్గాలు తిరిగేసాయి. 7 నియోజకవర్గాల్లోనూ ఆల్మోస్ట్ అన్ని చోట్ల ఎమ్మెల్యేలతో కలిసి వాళ్ళు ప్రెషర్ ఇస్తే రాత్రి 11:30-12 దాకా కూడా తిరిగాం. కాబట్టి అంతా నాకు అందరికన్నా కరుడు కట్టిన తెలుగుదేశం కార్యకర్తలు నాతో వేలాదిగా ఉన్నారు. మీరు చూస్తే తిరువూరు మొన్న ఏదో ఒక కొంతమంది ఆకురౌడీలు తిరువూరు వెళ్తే మా కార్యకర్తలు, నేను కూడా లేని అక్కడ ఢిల్లీలో ఉంటే మా కార్యకర్తలు ఆకురౌడీని తిరువూరు కాదు కదా ఏ కొండూరు దాటేసలా అంత పటిష్టమైన యంత్రాంగం ఉంది. నా చుట్టూ నా కార్యకర్తల బలం ఉంది, మా ఎమ్మెల్యేల బలం ఉంది, మా నాయకుడు బలం ఉంది, మా లోకేష్ గారి బలం ఉంది. అన్నీ కలిపితే నేను అత్యంత శక్తివంతుడిగా ఇట్లన్నిటి వల్ల తయారయ్యా. అన్నిటికంటే మించి కేసినేని చిన్ని కొద్దిగా పెద్ద కాంపిటీటర్ గానే కనపడతా ఉన్నారు. మీ ఇమేజ్ ని డ్యామేజ్ చేసే ప్రయత్నం అయితే కనపడతా ఉంది రాష్ట్రంలో. ఏ రకంగా ఎదుర్కొంటారు? ఎవరు లేరండి, వాళ్ళు మా ప్రజలందరికీ తెలుసు. ఇవన్నీ బోటకం చెబుతూ ఉంటారు. గొలకరాయి చేశారు, కోడికత్తి చేశారు, లేకపోతే పీపీపీ మెడికల్ కాలేజీలో సైకో మనస్తత్వం గల వాళ్ళు వీళ్ళు ఎవరు ఏం చేయలేరు. మేము నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి తోడుగా, నారా లోకేష్ గారి తోడుగా ఇంకో 20 సంవత్సరాలు అయితే మేమే అధికారంలో ఉంటాం. మాలాంటి కష్టపడే వ్యక్తులకి ప్రజల అండదండలు ఉంటాయి. మీరు చూస్తే ప్రజలు ఆత్మీయంగా ఏ రోజు ఒక ఎంపీని ఇంత చూసామనే ఫీలింగ్ లేదు. నేను ఎక్కడికి వెళ్ళినా చూడండి మీరు, నాకు కామన్ మ్యాన్ చిన్న చిన్న వ్యక్తులు నా దగ్గరికి వచ్చి పని చేయించుకోవడానికి కానీ, ఆత్మీయంగా పలకరించి ఫోటోలు అడిగి కానీ ఒక చక్కగా నాకు ఉంది. ఏదో 1-2 బ్లూ ఫిలిం సాక్షులు రాసే అట్లా నేను పట్టించుకోవాలి. ఇంకోటి అది రాస్తేనే నాకు ఇంకా ప్రైజ్ పెరుగుతుంది. ఈ నిజాయితీ పరుడై ఉంటాడని ప్రజలు ఆలోచిస్తూ ఉంటారు. ఆరోపణలు కూడా ఎక్కువ ఏమీ లేవు. ఈ మధ్య కూడా పాపం వాడు కూడా తగ్గించారు, ఏం దొరకట్లేదేమో. నేను ఇంకోటి కోరుకుంటా, అట్లాంటి ఆరోపణలు వస్తవే మంచిదని కోరుకుంటారు. నిరంతరం నెగిటివ్ పాజిటివ్ జనాల్లోనే ఉంటారు. సార్, భారతదేశంలో ఏ రాష్ట్రానికి భవిష్యత్ దక్కనిటువంటి గౌరవం ఎంపీలకు 20కి పైగా ఉన్న టీడీపీ ఎంపీల సపోర్ట్ వల్ల ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్న గవర్నమెంట్ ఉంది.
ఏ రకమైన సపోర్ట్ ఎన్డీఏ కూటమి మోడీ గారి తరపు నుంచి కానీ లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంపీలకు ఏ రకమైనటువంటి సహకారం ఉంది? అందులో చంద్రబాబు నాయుడు గారి పాత్ర కానీ ఎంపీల పాత్ర ఏ రకంగా కనపడతాం? మేము ఎంపీలు గెలవగానే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టి ఇవాళ మన క్రిటికల్ టైంలో ఎన్డీఏతో ఉన్నాం. ఈ ఎలక్షన్ ముందు నుంచి మనం ఎన్డీఏతో ఉన్నాం, మనం ఎన్డీఏతోనే ఉందాం. ఎక్కడా కూడా ఎన్డీఏ గురించి ఒక్క మాట మాట్లాడి మోడీ గారి గురించి మీరు ఏమన్నా పర్సనల్ డిస్కషన్స్లో మాట్లాడినా నా మీద మాట్లాడినట్టే మనం ఏది అడగకుండా అన్బయాస్డ్ సపోర్టు ఎన్డీఏకి ఇద్దాం. అంత చిత్తశుద్ధితో ఎక్కడా కూడా ఏది అడగకుండా మేము అడగలేం. మేము అడిగితే ఇంక 3-4 కేబినెట్ మినిస్టర్లు వస్తాయి. అంతేకాకుండా పోర్ట్ఫోలియోలు మేము డిమాండ్ చేసుకోవచ్చు. మరి అంత చెత్తగా కూడా బిహేవ్ చేయొద్దని చెత్తగా కాదు. ఎవరైతే ఆపదలో ఉన్నప్పుడు మనం స్నేహ అందిస్తే వాళ్ళు నిరంతరం మనల్ని గుర్తుంచుకుంటారు. ఇక మన జర్నీ ఫర్ లైఫ్ టైం విత్ ఎన్డీఏ అని మాకు దశ నిర్దేశం చేశారు. ఆ రోజు నుంచి కూడా మేము ఎంపీలు అందరం కూడా కొత్తగా చాలామంది వచ్చాం. అందరం కూడా డిసిప్లిన్డ్గా, మీరు చూస్తే యంగెస్ట్ పార్లమెంటరీ పార్టీ ఇన్ ఇండియాలో ఇవాళ డిసిప్లిన్డ్గా సభలో అందరం అటెండెన్స్లు బాగుంటాయి, అందరం క్వశ్చనింగ్ బాగుంటుంది, అందరం కూడా వాళ్ళకి ఎప్పుడు అవసరం ఉన్నా మేము చూస్తే ఢిల్లీలో ఎలక్షన్కి కూడా మేము వెళ్ళి ప్రచారంకి వెళ్ళాం, బీహార్లో ఎలక్షన్ ప్రచారంకి వెళ్ళాం, రేపు వెస్ట్ బెంగాల్లో తమిళనాడు ఎలక్షన్ కూడా మేము ప్రచారంకి వెళ్ళాలని ఆల్రెడీ మా యువనేత నారా లోకేష్ గారు మాకు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి నిస్వార్థంగా వాలంటరీగా చేద్దాం. మనకు కావాల్సింది రాష్ట్ర అభివృద్ధి. రాష్ట్రం చాలా అప్పుల్లో ఉంది, ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ ఆర్థిక పరిస్థితి నుంచి మనం గట్టెక్కేయాలి. కాబట్టి నిస్వార్థంగా చేయాలి మీరు అనగానే అందరం కూడా క్రమశిక్షణ గల సైనికుల్లాగా మేము కష్టపడుతున్నాం, పని చేస్తున్నాం. వాళ్ళు కూడా నేను ఇవాళ 11 ఆర్ఓబీలు తెచ్చానంటే కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా తేగలనా? నేషనల్ హైవేలు తెచ్చారంటే కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా చేయగలమా? ఇవాళ అమరావతికి 15,000 కోట్ల గ్రాంట్ వచ్చిందా సార్ ఎంపీలందరికీ కేంద్ర ప్రభుత్వం నుంచి? మన రాష్ట్రమే కాదు, కేంద్ర ప్రభుత్వంలో ఒకటి ఉంటుంది. ఎక్కడ ఎన్ని ఎంపీ, కాంగ్రెస్ ఎంపీ అవ్వచ్చు, ఇంకో ఎంపీ అవ్వచ్చు, వెళ్ళంగానే ముందు పనికి సమస్య గురించి మనకు రిప్లై వెంటనే వస్తుంది. మనం ఏదైనా ఉత్తరం ఇస్తే వెంటనే మినిస్టర్ ఒక 1 వీక్ లోపల దాన్ని ఏంటి చెయ్యొచ్చా అనేది వస్తుంది. మనకి ఇంకా ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంది. మనం ఏంటంటే అడగగానే సమస్య ఉన్నా కూర్చోబెట్టి ఈ సమస్యను పరిష్కరించి పని వేగం పెంచే విధంగా చేస్తారు. చూస్తే నితిన్ గడ్కరీ గారు చూడండి, నిన్న చూసాం అనంతపూర్ విజయవాడ రోడ్డు ఎంత బ్రహ్మాండంగా ఎంత స్పీడ్గా చేపిస్తున్నారు. ఆయన ఒకటే అన్నాడు మన విజయవాడ వచ్చినప్పుడు, నాకు మహారాష్ట్ర వేరు, ఆంధ్రప్రదేశ్ వేరు కాదు. గడ్కరీ గారితో మీ పరిచయం ఏంది? అంత క్లోజ్ అయింది సార్? చాలా శాంక్షన్స్ అవ్వటం కానీ నిరంతరం గడ్కరీ గారిని కానీ అశ్విని వైష్ణవ్ గారిని కలవడం జరుగుతుంది. ఎందుకంటే విజయవాడ నగరం చూస్తే రైల్వేలతో చుట్టుముట్టుంది, నేషనల్ హైవేస్తో చుట్టుముట్టుంది. నా సమస్యలన్నీ వాళ్ళిద్దరు చుట్టే తిరుగుతూ ఉంటాయి. కాబట్టి నిరంతరం గడ్కరీ గారిని కానీ ప్రతి పార్లమెంట్ సమావేశాలకి 2 సార్లు గడ్కరీ గారిని కలుస్తారు, 3 సార్లు అశ్విని వైష్ణవ్ కలుస్తారు, ఏదో ఒక సమస్యను పట్టుకెళ్ళి. ఓ రోజైతే గడ్కరీ గారు ఒక మాట అన్నారు, బాగానే ఇబ్బంది పెడుతున్నట్టు. మొన్న రోజు ఇక్కడ సీఎం గారితో ఆఫీసర్స్ అందరూ ఎంపీలతో కలిపి మీటింగ్ పెడితే నేను ఓఆర్ఆర్ నుంచి గొలపూడి దాకా ఇచ్చాను సార్, గొలపూడి నుంచి కనదుర్గం గుడి దగ్గర ఇచ్చేస్తే 4 కిలోమీటర్స్ అయిపోతుందంటే ఆయన సీఎం చూసి హీ విల్ నాట్ లీవ్ మీ అన్నాడు. కానీ అప్పటికప్పుడు తెప్పించుకుని ఫైల్స్ సంతకం పెట్టి కనదుర్గ గుడి దాకా అది కూడా కానిచ్చేయండి అన్నట్టు, అది కూడా కానిచ్చేయాలి అంటే మనం వెళ్ళే విధానం, మనం వెళ్ళే ప్లీజింగ్. ఆయనకి కూడా రాష్ట్రం మీద ఒక గౌరవం. చంద్రబాబు నాయుడు గారు అంటే నన్ను చూస్తే ఆయనకున్న వాల్యూ, ఆయనతో పాటు మేము తిరుగుతున్నాం కాబట్టి కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళినా, ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళినా వారిచ్చే వాల్యూ, ఈయన ఒబీడియంట్గా ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఉండి నేను కేంద్ర మంత్రి దగ్గరికి నేనే ఎందుకు వెళ్ళాలి, లేకపోతే వాళ్ళే రావాలనేది కాకుండా ఈయనే ప్రతి చిన్న వ్యక్తి దగ్గరికి కూడా వెళ్ళి రాష్ట్ర సమస్యలు అయిన కానీ లోకేష్ కానీ మీరు చూస్తే లోకేష్ గారు ఈ మంచి ఫ్రీక్వెంట్గా వస్తున్నారు. ప్రతి సమస్య మీద ఒక అరగంట 40 నిమిషాలు మాతో కూర్చుని డిబేట్ ఉంటుంది. సరే ఏదైనా చిన్న విషయాలు మాట్లాడుకుంటే పర్సనల్గా వెళ్తారేమో, కానీ ఒకటి డిబేట్ అనేది మాత్రం మాతో ఉండి ఏం జరుగుతుందో రాష్ట్రం అనేది మాకు చెప్తారు. మీకు ఇదివరకు చూస్తే ఎంపీలు ఎవరో వెళ్ళేవాడు కాదు, జగన్ రెడ్డి ఒకడే వెళ్ళి కేసుల గురించి మాట్లాడుకొచ్చేవాడు. మేము ఎంపీలు అందరం వెళ్ళి శుభ్రంగా రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడుకుంటూ వస్తాం. మనకైతే మాత్రం కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ చంద్రబాబు నాయుడు గారికి అత్యంత గౌరవం ఇస్తుంది. తప్పకుండా రాష్ట్రం డబుల్ ఇంజన్ సర్కార్తో అభివృద్ధిలోకి దూసుకెళ్తుంది. అది ప్రూవ్ చేస్తున్నారు సార్. మన తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు వాళ్ళం అందరం అనేది ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా జోడీగా వెళ్ళమంటారు. పెళ్లి సంబంధాలకు వెళ్ళినా 2 వెళ్ళండి, 4 వెళ్ళండి, 6 అని అంటారు. మీరు చూస్తేనేమో 3 పార్టీల సమ్మేళనం, బీజేపీ కానీ, జనసేన కానీ, లేదంటే టీడీపీ కానీ. రానున్న రోజుల్లో అప్పుడు గతంలో కూడా అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారితో కొన్ని రోజుల పాటే ఉంటారేమో పవన్ కళ్యాణ్ గారు, ఆ తర్వాత విభేదిస్తారేమో అన్నట్టుగా అనిపించింది.
ఇప్పుడు రానున్న రోజుల్లో ముఖ్యమంత్రిని చేయాలన్న లోకేష్ గారిని కూడా ఈయనే అడ్డుగా ఉన్నారు అన్నట్టు వాదనలు వినిపిస్తా ఉన్నాయి. ఏ రకంగా మీ కలయిక, ఇప్పుడు మీరు అంటేనే అనుబంధం తారాస్థాయికి చేరింది, ఎన్డీఏ కూటమిని చూస్తే మీ డిసిప్లిన్ కానీ బాబు గారు చెప్పిన విధానాలు మీరు చెప్పారు, కానీ రానున్న రోజుల్లో ఎక్కడో ఇది కొడుతుంది అన్నట్టుగా కనపడతా ఉంది. ఎలా స్పందిస్తారు సార్? ఇవన్నీ ఎదుటి కూర్చున్న వ్యక్తులు ఏదో పెట్టాలని చేసే రాతలు కానీ మీరు వాళ్ళిద్దరు బాడీ లాంగ్వేజ్ చూడండి. అసలు ఒక మిత్రులు మొన్న రోజు నా ఎదురుగా వాళ్ళిద్దరూ సరదాగా జోకులు వేసుకుంటా నడుము మీద చేస్తా జోకులు వేసుకుంటారు. అంటే మన బాడీ లాంగ్వేజ్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు అత్యంత ఇంపార్టెన్స్ పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారు. పవన్ కళ్యాణ్ గారు అత్యంత గౌరవంగా నేను నేర్చుకోవాలి చంద్రబాబు నాయుడు గారి దగ్గర అని వ్యక్తి ఆయన. ఏ విషయంలోనూ ఇంతవరకు వీళ్ళిద్దరి మధ్య చిన్న విభేదం వచ్చిందా? ఏ రోజు కూడా చిన్న విభేదం ఉండాలి. లాంగ్ స్టాండింగ్. చెడగొడటానికి వెరీ ఈజీ, కలపడం చాలా కష్టం అని మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఉంటున్నాడో నారా లోకేష్ కూడా ఒక అన్నలాగా ట్రీట్ చేసి పవన్ కళ్యాణ్ పవన్ అన్న అంట ఏ కార్యక్రమం ఉన్నా ఆయనకి చెప్పకుండా చేసే వ్యక్తి కాదు. కాబట్టి వాళ్ళ ముగ్గురు కాకుండా మీరు చూస్తే మాధవ్ గారు, మనం బీజేపీలో మనం ఉన్నాం, ఆయన ఎమ్మెల్సీ చేసిన వ్యక్తి. కాకపోతే చంద్రబాబు నాయుడు గారి స్ట్రేచర్ ముందు ఎవరైనా అంత కాదు. కానీ పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ, మాధవ్ గారు, చంద్రబాబు నాయుడు ముగ్గురు కలిసే ఏ కార్యక్రమం అయినా మొదలు పెడతారు, ఏ కార్యక్రమం అయినా వాళ్ళతో మొదలవ్వాల్సింది. పవన్ కళ్యాణ్ గారు చూసినట్లయితే బీజేపీకి ప్రోయే ఎక్కువ కనపడతా ఉన్నారు ఈ మధ్య. ఎప్పుడు చూసినా మాలలో ఉండటం కానీ, సనాతన ధర్మం గురించి విమర్శించే పద్ధతి కానీ బహిరంగంగానే జరుగుతూ ఉంది. టీడీపీ కూటమి చూసినట్లయితే ఇటు క్రిస్టియన్స్ కానీ లేకపోతే అవతల పక్క ఉన్నటువంటి ముస్లిం సోదరులకు కానీ మీ పార్టీతో చాలా సన్నిహితంగా ఉంటారు. ఏకపక్షంగా మాట్లాడుతున్నట్టుగా కనపడుతుంది. కేవలం సనాతన ధర్మం అని అంటే హిందూ ధర్మం పక్షాన నిలబడుతున్నట్టుగా బహిరంగ సభలలో మాట్లాడడాన్ని ఏ రకంగా స్వీకరిస్తారు? ఒక్కటండి, పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడినా ఏ రోజు కూడా కులమతాలని వేరుగా చూసే వ్యక్తి కాదు. అది ఆయన పర్సనల్ ఎజెండా. ఆయన పర్సనల్ ఎజెండా ఏంటంటే సనాతన ధర్మం పెరగాలి, అందరం మర్చిపోతున్న ఆచార వ్యవహారాలు మళ్ళీ రావాలని. బీజేపీకి సనాతన ధర్మానికి సంబంధం అని నేను అనుకోవట్లేదు. బీజేపీ ఒక పార్టీ. అన్ని మనం చూస్తే బీజేపీ కూడా హిందువులకి ఫేవర్గా ఉంటుందని అనిపిస్తుంది, కానీ అన్ని కులాలని కూడా మనం కలుపుకుని అన్ని మతాలని కూడా కలుపుకెళ్ళే పార్టీ. ఆయనకి సనాతన ధర్మం మీద ఎప్పుడూ కూడా ఆయనకు ఒక ఇష్టం. అది ఆయన పర్సనల్గా వెళ్తాం. కానీ ప్రభుత్వంకి వచ్చేప్పటికి ఆయన కూడా అంటాడు అంతా సెక్యులర్గా వెళ్ళాలి, ఎవరికి ఏ రిలీజియన్కి కూడా ఇబ్బంది రాకూడదని. మేము టీడీపీగా దేశం ఎట్లాగున్నా ఇక్కడ మాత్రం మేము వీఆర్ వెరీ వెరీ సెక్యులర్. ఎటువంటి మైనారిటీ సంస్థలకు కానీ ఎటువంటి వాటికి కానీ ఏ ఇబ్బంది వచ్చినా మా గౌరవ ముఖ్యమంత్రి వారు ఊరుకోరు. ఆయన చూస్తే మొన్నే మౌజాములకి ఇమాములకి శాలరీలు ఇచ్చాం. మన పాస్టర్స్కి క్రిస్మస్ అందరగా కేక్ కాదు శాలరీస్ ఇచ్చాం. శాలరీస్ క్రిస్మస్ ముందు రోజు అందరి అకౌంట్లో పాస్టర్స్కి శాలరీలు పడినాయి. అట్లాగే అర్చకులకి పడినాయి. అన్ని చోట్ల గుళ్ళు. మనం చూస్తే వక్ఫ్ బోర్డులో కూడా మేము ఏమన్నామంటే మాకు రాష్ట్రంకి అధికారం ఇవ్వమండి, వక్ఫ్ బోర్డులో వేరే రిలీజియస్ ఉండకూడదు, మనం తిరుమలలో ఎట్లా కోరుకుంటామో అట్లా ఉండకూడదని కోరుతాం. మేమైతే వీఆర్ వెరీ వెరీ సెక్యులర్. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సార్ చాలా నమ్మకం ఉండింది పవన్ కళ్యాణ్ గారు అంటే వస్తే గ్రాస్టిక్ చేంజ్ చేస్తాడు, ఆయన మార్క్ క్రియేట్ చేస్తారని. 4 మినిస్ట్రీలు ఉన్నాయి ఇప్పుడు ఆయన చేతిలో. ఆ మినిస్ట్రీతో పక్క వాళ్ళ గురించి వదిలేను, కానీ మీ కాన్స్టిట్యున్సీ వ్యక్తిగత నిధులు రావటం కానీ ఏ రకమైన డెవలప్మెంట్లు కానీ స్వీకరించారా మీరు? నిజంగా పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే పల్లె పండుగ మీరు చూసారో లేదు, ఎంత గ్రాండ్గా పోయిన సంక్రాంతి టైంలో పల్లెల్లో సంక్రాంతి పండుగ చేసుకునే విధంగా రోడ్లు వేసాం. అది ఆయన మినిస్ట్రీలోనే జరిగింది. వచ్చిందా మీ వచ్చింది? మా కాన్స్టిట్యున్సీ కూడా పల్లె పండుగ నిధులు వచ్చినాయి, బాగా వచ్చినాయి. మొన్న ఈ మధ్య కూడా మళ్ళీ రిపేర్లకు కానీ మళ్ళీ వదిలాం, అవి కూడా వచ్చినాయి. అన్నిటికన్నా ముఖ్యంగా మొన్న ఈ మధ్య మీరు చూస్తే గోకులాలు కట్టాం. దేశ చరిత్రలోనే ఒక రికార్డ్ స్థాయిలో గోకులాలు కట్టాం. మొన్న ఒక కొత్త జీవో తెచ్చారు పవన్ కళ్యాణ్ గారు. నేను కూడా దానికి కొంత ఊతం ఇచ్చా. ఏం లేదు, యానిమల్ హాస్టల్స్ అండి. గౌరవ చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు ఉన్న కోరిక, మీరు ఈ యానిమల్ హాస్టల్స్ టేక్ ఓవర్ చేయాలి అనగానే టక్కున 10 రోజుల్లో ఓ జీవో రిలీజ్ అయింది. ప్రతి నియోజకవర్గంలో ఒక యానిమల్ హాస్టల్ ఉండాలి. దీనికి కూడా నరేగా నిధులు రిలీజ్ చేశారు. నేను ఆల్రెడీ మొన్న 11వ తారీఖు మన నియోజకవర్గంలో నేను చెప్పా, ఫస్ట్ రెడీ చేశాను సార్, మీ చేతుల మీదకి వస్తే అన్ని నియోజకవర్గాల్లో అవేర్నెస్ వస్తుందంటే మన 11వ తారీఖు నందిగామ నియోజకవర్గంలో యానిమల్ హాస్టల్కి రావాలి. కానీ ఆరోగ్యం బాగోక మళ్ళీ పోస్ట్ పోన్ అయింది. అది ఒక మంచి ఆలోచన. అది ఏంటంటే దాంట్లో జీవోలో చూస్తే మీరు ఖాళీ ఉన్న ప్రభుత్వ స్థలాల్లో
గడ్డి పెంచటం కూడా జీవోలో ఉంది. దాంట్లో ముందుగా నేను కూడా మొన్న కృష్ణ చైతన్య దగ్గరికి వెళ్ళి డైరెక్టర్ దగ్గరికి, ఎంత మంచి జీవో ఇచ్చేవా నువ్వు, గ్రామీణ అభివృద్ధికి ఎంతో బాగా పనిచేస్తుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని తీసుకెళ్ళి మంచిగా అవేర్నెస్ చేద్దాం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నిజంగా చూడండి, ఇంకోటి షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్ళి వారు గడుపుతాం. ఇవన్నీ రిమార్కబుల్ చేంజెస్. కాకపోతే ముగ్గురు బాగా కష్టపడుతున్నారు. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ అగ్రభాగానే ఉంటాడు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఉంటారు. కాబట్టి అభివృద్ధిలో ఎవరి స్టైల్ వెళ్దాం. ఒకళ్ళు అర్బనైజ్డ్ డెవలప్మెంట్, మరి చూస్తే గ్రామాల డెవలప్మెంట్ పవన్ కళ్యాణ్ గారు వెళ్తే, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం మొత్తం పరిశ్రమలు, అభివృద్ధి, సంక్షేమం మీద ఉంటే, మన యువనేత పరిశ్రమలు వైజాగ్లో కానీ, చిత్తూరులో కానీ, అమరావతిలో కావటం కానీ ఇవన్నీ కూడా నారా లోకేష్. కాబట్టి ముగ్గురు అభివృద్ధిలో పోటీ పడుతున్నారు ఎవరి కాళ్ళని. దాంట్లో పవన్ కళ్యాణ్ గారి శాఖ బ్రహ్మాండం, ఫస్ట్ టైం మంత్రి అయినా సమర్థవంతంగా అసలు దానికి పల్లె పండుగే ఒక ఎగ్జాంపుల్, షెడ్యూల్ ట్రైబ్స్ దాకా ఒక ఎగ్జాంపుల్, గోకులాలు ఒక ఎగ్జాంపుల్, వాళ్ళు నిన్న వచ్చిన యానిమల్ హాస్టల్స్ ఒక ఎగ్జాంపుల్. ఇటువంటి ఎన్నో మహత్తర కార్యక్రమాలు చేశాడు పవన్ కళ్యాణ్ గారు. డెఫినెట్గా వారి ఆధ్వర్యంలో గ్రామాలన్నీ చక్కటి వాతావరణంలో చక్కగా సంక్రాంతి చేసుకునే పరిస్థితి. మీ నాయకులు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు 4 o'clock లేస్తాడు, నారా లోకేష్ గారు కూడా 4-5 ఏదో లేచి 6 o'clock అలా అంటారు. పవన్ కళ్యాణ్ గారి షెడ్యూల్స్ ఏ రకంగా ఉంటాయి, ఎప్పుడు లేస్తారు? కొంతమంది వాదన 10 గంటల దాకా ఇవ్వడు అని కూడా, అన్నీ ఏదో వాగుతూ ఉంటారు కానండి, అంత 10 గంటల దాకా లెగిసేది ఉండదు. ఎందుకు, ఇప్పుడు మినిస్టర్స్ క్యాబినెట్ ఉంటుంది, 9:30 స్టార్ట్ అవుతుంది. కలెక్టర్స్ మీటింగ్ ఉంటుంది, 9ంటికి స్టార్ట్ అవుతుంది. పొద్దున్న నుంచి ఎన్నింటికి రెడీ లెగిస్తే వస్తారు. ఏ రోజు టైం మిస్ అవ్వడు, పంక్చువల్గా ఉంటాడు. పూజలు చేసే మనిషి. మరి పూజలు కూడా చేసుకున్నారు. భాగం రామారావు గారు ఉంటే, ఎన్టీ రామారావు గారు ఉంటే పూజలు చేసి కానీ ఏ కార్యక్రమం మొదలు పెట్టేవాళ్ళు కాదు. చంద్రబాబు నాయుడు గారు ఉంటే యోగా మెడిటేషన్ చేసి కానీ ఏ కార్యక్రమం మొదలు పెట్టరు. ఈయన కూడా పూజలు చేసుకుని కార్యక్రమాలు మొదలు పెట్టినా కూడా ఎప్పుడు పంక్చువాలిటీ అయితే మిస్ అవ్వదు. కొంచెం సినిమా అప్పుడప్పుడు షూటింగ్లు కూడా ఉండటం వల్ల కొంచెం ఇది ఉంటుందేమో కానీ పంక్చువాలిటీ అయితే ఆయన ఏ రోజు ఒక్క నిమిషం లేట్ వచ్చిన కార్యక్రమాలకు కూడా నేను ఏ రోజు. ఎంపీగా మీరు సిఎస్ఆర్ నిధుల మీద కూడా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఆ నిధులను కూడా ట్యాప్ చేశారన్నట్టుగా విన్నాం. అది చాలా ఎడ్యుకేటెడ్ అయితే కానీ, చాలా కాంటాక్ట్స్ కంపెనీతో ఉంటే కానీ జరగని పరిస్థితి. దాన్ని మీరు ట్యాప్ చేయటం అనేది నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో చెప్పుకోదగ్గ ప్లేసే మీకు అది దక్కింది. ఏ రకంగా సాధ్యం? ఎన్ని కంపెనీస్తో సిఎస్ఆర్ టై అయిపోయారు? మొత్తం ఇంకో 5-6 నెలల తర్వాత చెప్తాను, ఎందుకంటే పైప్ లైన్ లో ఉన్నాయి. కొత్త బడ్జెట్ కూడా వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ నేను వస్తే నా కాంపిటీషన్ విపరీతంగా పెరిగిపోతుంది. నేను అయితే ఇవ్వలేను. చక్కగా అంటే నాకు కూడా కొంతమంది మిత్రులు హైదరాబాద్ లో బిల్డర్స్ ఉన్నారు, వాళ్ళని కూడా సిఎస్ఆర్, ఇక్కడ హాస్పిటల్స్ కొన్ని సిఎస్ఆర్ కంపెనీలు అయితే నేను ఇప్పుడు డిస్క్లోజ్ చేయలేను. తప్పకుండా మంచిగానే వస్తాయి. తప్పకుండా నాకు హాస్పిటల్ అభివృద్ధి చెందాలి, నాకు అమ్మవారి గుడి దగ్గర 70,000-80,000 మంది కూర్చునే విధంగా తిరుమలలాగా గదులు వేయాలి. ఇవన్నీ ఉన్నాయి, పైప్ లైన్లు ఉన్నాయి. ఈ సంవత్సరం వచ్చే పుష్కరాల లోపల గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి దుర్గుడి మాస్టర్ ప్లాన్ తీసుకెళ్ళాం. ఒక 80,000 మంది కూర్చునే విధంగా ప్లాన్లో రెడీ చేసాం. ఒక 11 ఫ్లోర్లు పార్కింగ్ కూడా విధంగా రెడీ చేసాం. రేపు రాబోయే కాలంలో విజయవాడలో ఎక్కడా ట్రాఫిక్ని తట్టుకోవాలి. అమరావతి వస్తుంది, అమరావతి వచ్చిందంటే ఈ ట్రాఫిక్ తట్టుకుంటే మా వల్ల ఎవరి వల్ల కాదు. 5 వంతులు 4 వంతులు వేసినా కూడా. కాబట్టి ఈ లోపల ఉన్న సమస్యలు ఇటువంటివన్నీ అభివృద్ధి చేసుకుని పుష్కరాల కల్లా అక్కడ వ్యక్తులు కూర్చునే విధంగా తయారు చేస్తే అసలు దుర్గగుడి యొక్క ఎలివేషనే వేరుగా వెళ్తాయి. ఎందుకంటే 2,10,000 మంది మొన్న ఒక్క రోజు దర్శనం చేసుకున్నారు. అటువంటి అమ్మవారి గుడికి భక్తులు కూర్చుని వృద్ధులు, పిల్లలు ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకోవాలి మా కోరిక. అది కూడా చేస్తాం. రానున్న రోజుల్లో చెప్పాలంటే సార్, దుర్గగుడికి జరిగేటువంటి డెవలప్మెంట్స్ మొన్న కూడా మేము చూసాము. పార్కింగ్ విషయాలు కానీ, మొన్న జరిగినటువంటి సంబరాల విషయాలలో కావచ్చు, చాలా చక్కటి ఇదే చేశారు. మీకున్న వ్యక్తిగతంగా అక్కడ ఏ రకమైనటువంటి సదుపాయాలతో పెంచి ఏ రకమైనటువంటి అభివృద్ధి చెందితే, ఇక్కడ రాష్ట్రంలో అమ్మవారు అనంటే అనేక రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి ప్రజలు, మీరు అన్నట్టుగా అమరావతి రేపు నిజంగానే డెవలప్మెంట్ ఎక్కువగా అవుతే రద్దీ కూడా చాలా ఎక్కువగా వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కొత్తగా టెంపుల్లో కూడా చాలా భవనాలు కూడా కట్టడం, పార్కింగ్ అని ఇవన్నీ జరిగినాయి. రానున్న రోజుల్లో ఇంకా మీకున్న ప్రణాళికలు ఏంటి? ముందుగా మీరు చూస్తే అమ్మవారికి 8 నెలలు సుమారు రోజు 60,000 మంది జనాలు దర్శనం చేసుకుంటున్నారు యావరేజ్. ఈ మధ్య ఎక్కువ పెరిగిన బాగా చాలా అసలు చూస్తే అసలు భక్తుల రద్దీని తట్టుకోలేని పరిస్థితిలో ఉంది. అమ్మవారికి ముందుగా రేపు అమరావతి వస్తే ఇంకా పెరిగిపోతారు మనం వచ్చే వీళ్ళందరూ కూడా. ఈ అమరావతి రద్దీ తట్టుకోవాలంటే అమ్మవారికి ముందు రెండో రోడ్డు అటు నుంచి భవానీపురం వైపు నుంచి రెండో రోడ్డు ఆల్రెడీ మాస్టర్ ప్లాన్లో ఉంది, అదొకటి అప్రోచ్ చేయాలి. అన్నిటికన్నా ముఖ్యంగా 70,000 నుంచి 80,000 మంది భక్తులు కూర్చుని
ఉండే విధంగా వెయిటింగ్ హాల్ ఏర్పాటు చేయాలి. వాటిలో మంచినీటి సౌకర్యం కూడా ఉండేటట్టు చేసుకోవాలి. మూడవది పార్కింగ్, 10 to 11 ఫ్లోర్స్ పార్కింగ్ ఏర్పాటు చేయాలి. వీటికి తోడు భవానీపురంలో కానీ ఎక్కడన్నా ఒక చౌల్ ట్రీస్ కానీ ఒక కాటేజెస్ కానీ అమ్మవారికి కట్టితే వచ్చిన భక్తులు అక్కడ కృష్ణానదిలో స్నానం చేసి, అక్కడ ఉండి చౌల్ట్రీలో ఉండి కృష్ణానదిలో స్నానం చేసి, కృష్ణానదిలో ఉన్న ఘాట్లు కూడా దుర్గమ్మ ఘాట్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అక్కడ ఇరిగేషన్ స్థలం ఉంది, ఆ ఇరిగేషన్ స్థలాన్ని కూడా కొంత మార్పులు చేసి ఇంప్రూవ్ చేయడానికి ప్రణాళికలు. ఇవన్నీ చూసుకుంటే రేపు రాబోయే అమరావతిలో నాకు తెలిసి ప్రతిరోజు 1,25,000 మంది అమ్మవారిని దర్శకునే పరిస్థితి ఉంది. ఆ ట్రాఫిక్ ని మనం తట్టుకోవాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెబుతారు, ఇప్పుడు కాదు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలకు ట్రాఫిక్ రద్దు చేయడంగా మనం ఆలోచించాలి. ఏ పని చేసినా ఫ్యూచర్ లో తిరుపతి, శ్రీశైలం తరహాలో అమ్మవారి తిరుపతి, మీరు శ్రీశైలం కన్నా ఇప్పుడు కూడా అమ్మవారి దర్శనాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మీరు తిరుపతి 1,05,000 1,10,000 హైయెస్ట్ వెళ్తాయి. ఎందుకంటే స్వామివారికి నైవేద్యాలు ఇటువంటివన్నీ ఎక్కువ ఉంటాయి. అమ్మవారికి 3 రోజులు ఉన్నాయి. దసరా సమయం వచ్చేపాటికి ఏ రోజు కూడా తిరుపతిని మించిన దర్శనాలు అమ్మవారికి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే భక్తులు ఇవాళ భవానీ మాలని, గిరి ప్రదక్షిణలని ఇట్లా పెరిగిపోయారు. ప్లస్ అదే టైంలో మేము కూడా విజయవాడ ఉత్సవం మొదలు పెట్టాం. విజయవాడ ఉత్సవం అమ్మవారి ఎందుకు మైసూరు మైసూరే ఎందుకు ఉండాలి, హౌరానే ఎందుకు ఉండాలి, అసలు విజయవాడ ఎంత ప్రతిష్టమైన విజయవాడ ఉత్సవం ఎందుకు ఉండకూడదు, తరతరాలుగా ఉండాలి విజయవాడ ఉత్సవం మేము మొదలు పెట్టాం. ఇంకా రష్ 25,000 మంది యాడ్ అవుతారు. నాయుడు గారు కూడా సేమ్ అదే చెప్పారు విషయాలే. కాబట్టి తప్పకుండా రేపు గుడి అభివృద్ధిలో, రేపు విజయవాడ అమరావతి అభివృద్ధిలో అమ్మవారి దేవాలయం చాలా విశిష్టత చోటు చేసుకున్న ప్రదేశం. కేశినేని చిన్ని గారికి వ్యక్తిగతంగా కనకదుర్గమ్మ వారికి ఉన్న అనుబంధం ఏ రకమైనది అంటే మీరు ఏం చెప్తారు? అమ్మవారైనా తిరుమలైనా మాకు చిన్నప్పటి నుంచి బస్సుల వ్యాపారం. మేము విజయవాడ తిరుపతి బస్సులు తిప్పేవాళ్ళం. ఎప్పుడు ఫస్ట్ మా బస్సులే విజయవాడ తిరుపతి. విజయవాడలో అమ్మవారు, అక్కడ తిరుపతిలో మా గ్రాండ్ ఫాదర్ టైం నుంచి కూడా ఫస్ట్ మేము తిప్పింది విజయవాడ తిరుపతి బస్సులే. అట్లా వెంకటేశ్వర స్వామి వారిని ప్రతి సంవత్సరం కంపల్సరీ 1-2 సార్లు దర్శించుకునేవాళ్ళం. వచ్చిన అమ్మవారిని అదే విధంగా దర్శించుకుంటాం. కాబట్టి 2 కూడా నాకు ఇంపార్టెంట్ టెంపుల్స్. అంతేకాకుండా శ్రీశైలం కూడా వెళ్తూ ఉంటాం కాలేజ్. కానీ బట్ ఈ 2 ఎందుకంటే ఇక్కడ ఉండటం వల్ల ఇది బాగా చేస్తారా పూజలు అలా? అంటే అంత ఎక్కువ పూజలు చేయను, కానీ నమ్మకం దర్శించుకుంటా, భక్తులు ఇబ్బంది లేనప్పుడు వెళ్తా. వైకుంఠ ఏకాదశి రోజు వెళ్ళను, ఎందుకంటే నేను వెళ్ళి వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టను. అట్లాగే ఇక్కడ కూడా అమ్మవారికి దసరాకి రోజు వెళ్ళను, ఎందుకంటే ఏమన్నా భక్తులు విఐపీలు వచ్చినప్పుడు వెళ్తాను. నేనైతే మాత్రం మూలా నక్షత్రం రోజు ఫ్యామిలీతో కంపల్సరీ వెళ్తాను. ఉపవాసాలు ఉంటారా సార్? ఒప్పుకుంటారా మరి మేడం గారు? ఉపవాసాలు అవన్నీ ఏమీ లేవు. అవన్నీ కూడా పెద్ద బాడీ లాంగ్వేజ్ అలవాటు పడి ఉంటారులే. అంటే భక్తి ఉంది, అమ్మవారి మీద నమ్మకం ఉంది, పూజలు చేస్తాం, అన్నీ చేస్తాం. కానీ ఉపవాసాలు ఇటువంటి ఎప్పుడు నా లైఫ్ లో చేయలేదు. రానున్న రోజుల్లో అమ్మవారికి చేయాలనుకుంటున్నారు సేవా కార్యక్రమాలు, కాబట్టి ఎప్పుడైనా ఉపవాసం ఉంటే మాకు తెలియజేయండి సార్. ఇక ఫైనల్ గా అడగాలంటే, రాజకీయ జీవితం ప్రారంభించి 1.5 year ఇది మాకు సక్సెస్ స్టోరీగా కనపడతా ఉంది. అని గతంలో 20 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా అండర్ గ్రౌండ్ నడుస్తూనే ఉంది. రాజకీయంగా వచ్చి ఎలాంటి అనుభవాన్ని ఎదుర్కొంటున్నారు, అలాగే బిజినెస్ లో సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్ గానే కనబడ్డారు ఇన్నాళ్ళుగా. అది బాగుందా, ఇది బాగుందా అని అంటే కంపేర్ వాట్ యూ డూ, లేదా సంపాదించింది పే బ్యాక్ టు ద సొసైటీ అనే కోణంలో రావటం, అలా చూడొచ్చా మిమ్మల్ని? ఏ రకంగా చూడొచ్చు? వ్యాపారం అనేది ఎప్పుడు కూడా లేజర్ గా ఉంటుంది. సక్సెస్ అయితే ఆ సక్సెస్ యొక్క మజా వేరు. ఆ సక్సెస్ లో డౌన్ ఫాల్స్ ఉన్నాయి, డౌన్ ఫాల్స్ చూసాం, పీక్ లెవెల్స్ చూసాం, అన్ని చూసాం. అదొక గేమ్. తర్వాత రాజకీయంగా నన్ను విజయవాడ చరిత్రలో ఎప్పుడూ లేనంత భారీ మెజార్టీ ఇచ్చి ప్రజలు నన్ను పెట్టినారు. వాళ్ళతో ఉండటమే నేను ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తాను. మీరు చూస్తే నేను హైదరాబాద్లో వ్యాపారంలో మా అబ్బాయికి అప్పచెబుదామని మెల్లిమెల్లిగా మొదలు పెట్టక ముందు కూడా 4 రోజుల్లో 4-5 రోజులు కూడా అక్కడ ఉండను. మొత్తం విజయవాడ ఉండేది. అది కూడా ప్రజల మధ్య ఉంటాయి. ఏ రోజైనా నా ప్రోగ్రామ్స్ చూస్తే ఏదో రూరల్ కాన్స్టిట్యున్సీ ఉంటుంది, అర్బన్ కాన్స్టిట్యున్సీ ఉంటుంది, ఇట్లా వెళ్తూ ఉంటాం. తప్పకుండా పాపం వాళ్ళందరూ కూడా ఎంతో ఆశలతో మనల్ని కానీ, నన్ను కానీ, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కానీ, మా ఎమ్మెల్యేలు కానీ గెలిపించారు. వాళ్ళతో ఉంటాం, వాళ్ళతో మమేకం అవుతాం. చాలా నాకు ఆనందం. అందులో విజయవాడ అనగానే నాకు ఒక వైబ్రేషన్ లాగా ఫీలింగ్ ఉంటుంది. అంటే నా పుట్టిన ఊరికి నాకు ఒక అవకాశం మీరు ఇచ్చారు. ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసి నా ఊరు పేరు, నా ఊర్లో ఉన్న ప్రజల సౌకర్యాలు కల్పించే విధంగా చేస్తున్నది నా జీవితంలో ఇంతకన్నా అల్టిమేట్ థింగ్
నాకు జీవితంలో వేరేది ఏం లేదు కాబట్టి ఇది చాలా ఎక్కువగా ఏ విషయానికైనా కూడా ఈ విషయం నాకు చాలా ఎక్కువగా ఫీల్ అవుతాను. అందులో విజయవాడకి చేస్తున్నాను అనేప్పటి మా చిన్నప్పటి నుంచి విజయవాడ 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 అని మా చెవుల్లో మారుమోగిపోయిన ఈ విజయవాడలో ఎమోషన్. నేను ఒక ఎంపీని అవడం అది నా అదృష్టం. అమ్మవారి ఆశీస్సులు కావచ్చు, తిరుపతి వెంకటేశ్వర వారి ఆశీస్సులు కావచ్చు, అన్నిటికన్నా ముఖ్యంగా మా అధినేత యువనేత ఆశీస్సులతో అయ్యాను. నా ప్రజలు నన్ను భారీగా గెలిపించారు. వాళ్ళ సేవలో ఉండటం, విజయవాడకి సేవ చేయటం ఇంతకన్నా నా జీవితంలో అత్యంత మొదటి క్షణాలు ఏమీ లేవు అని నేను అనుకుంటున్నాను. కేసీనేని డెవలపర్స్ లో మీ ఎంప్లాయీస్ కానీ మీ మేనేజర్స్ కానీ మిమ్మల్ని మిస్ అవ్వటం కానీ సార్ పూర్తిగా అట్టే అయిపోయారు కొద్దిగా ఇటు ఫోకస్ చేయటం కానీ, ఎందుకంటే ఆ మూలం వల్లనే మనం ఇక్కడ నిలబడడానికి చేయడానికి ఏదైనా కార్యక్రమాలు కానీ సరిపోతాయి. మరి అక్కడున్న ఎమోషన్స్ అన్ని వదులుకొని ఏ రకంగా కొన్నిసార్లు ఆ ఎమోషన్స్ మిస్ అవ్వాలి తప్పకుండా. కేసీనేని డెవలపర్స్లో ఉన్న వాళ్ళు 20 సంవత్సరాల నుంచి నాతో ప్రయాణం చేసిన వాళ్ళు, ఒడిదుడుగులన్నింటినీ ఎదుర్కొన్న వాళ్ళే. వాళ్ళు మెయింటైన్ చేసే స్టేజ్కి వచ్చారు, వాళ్ళు చేస్తారు. ఎప్పుడన్నా అవసరం ఉంటే నాకు ఫోను లేకపోతే నేను అటెండ్ అవుతుంది. స్టేబుల్ అవ్విందా అంటే ఇవాళ రియల్ ఎస్టేట్ రంగం మనం ఏ రోజు చెప్పలేం. ఇవాళ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఎట్లా ఉందో మీకే తెలుసు. వ్యాపారంలో ఒడిదుడుకులు ఉంటానే ఉంటాయి, అవి మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇబ్బందులు ఉన్నప్పుడు తట్టుకోగలిగినోడే గట్టిగా వ్యాపారస్తుగా పెరుగుతాడు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో కొంచెం ఇంప్రూవ్ అవుతుందని అనుకుంటున్నాను. 2-3 నెలల నుంచి పెరిగితే బాగుంటుంది. హైదరాబాద్ అనే కాదు, వరల్డ్ మొత్తం అట్లాగే ఉంది. మీరు పుట్టిన ఊరు 2,32,000 మెజారిటీ, 2,90,000 అంటే ఆల్మోస్ట్ 3 లక్షల మెజారిటీ. ఆ రకమైనటువంటి బాధ్యత మీకు ఇచ్చారు. విజయవాడ ప్రజలకి చెప్పాలంటే, లేదా మీకున్న 7-8 కాన్స్టిట్యున్సీ ప్రజలకు చెప్పాలంటే ఏం చెప్తారు కేసీనేని చిన్ని? విజయవాడ ప్రజలు నా మీద అత్యంత నమ్మకం పెట్టుకుని భారీ మెజారిటీతో చరిత్రలో ఒక రికార్డ్ హిస్టరీగా నన్ను ఎంపీ కింద గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో గెలిపించారు. మీ యొక్క ఆశలు వమ్ము కాకుండా మీతోనే ఉంటాను, మీతోనే నా ప్రయాణం. మీ అభివృద్ధిలో, మీ సంక్షేమంలో, మన పిల్లల ఆత్మవిశ్వాసంలో నేను ఒక మైలురాయిగా ఉంటానని విజయవాడ ప్రజలకు తెలియజేస్తున్నాను. ఎప్పుడు కూడా ఈ విజయవాడ నగరం ఎన్నో సంవత్సరాల క్రితం అతిపెద్ద నగరం. దీనికి గత ఎంపీలు ఎవరు కూడా సౌకర్యాలు, అంటే కొంతమంది చేశారు, గత 10 సంవత్సరాల నుంచి ఏ సౌకర్యాలు ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వం వల్ల కొంత జరిగింది, కానీ 2014-19 అత్యంత ఇబ్బంది లేని, ట్రాఫిక్ ఇబ్బంది లేని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇబ్బంది లేని, అభివృద్ధి ఇబ్బంది లేని, అంతేకాకుండా రేపు రాబోయే అమరావతి మన విజయవాడ అమరావతిలో ఒక భాగం కాబోతున్నాం. అక్కడ కూడా ఉద్యోగ అవకాశాలు, మన పిల్లలకి ఉద్యోగ అవకాశాలు క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా ఇటువంటి ఎన్నో విషయాల ద్వారా రాబోతున్నాయి. వాటన్నిటిలోనూ మనం భాగస్వాములు అవుతాం. థింక్ పాజిటివ్, బీ పాజిటివ్. ఫైనల్గా కేసీనేని చిన్ని గారి జీవిత ఆశయం ఏంటంటే ఏం చెప్తారు? ఇంకేం లేదు సార్, విజయవాడ నగర ప్రజలు ఇచ్చిన ఆశయాన్ని తూచా తప్పకుండా హ్యాపీగా ఆత్మవిశ్వాసంతో తీసుకెళ్తాను ముందుకి. చిన్నవాడిని అయినా సరే చాలా బిజీ స్కెడ్యూల్లో మాకు టైం ఇచ్చారు, కానీ మీరు సంకల్పించిన సంకల్పం అంతా కూడా అభివృద్ధి విషయంలో కావచ్చు, అమ్మవారి విషయంలో కావచ్చు, రోడ్డు విషయంలో కావచ్చు, అభివృద్ధి ఏ రకమైనటువంటి ఆశయాలు మీ ముందు ఉన్నాయో అవన్నీ సిద్ధింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. థ్యాంక్ యూ.